కార్తిక మాట్లాడండి. వినపడుతుందమ్మా, చెప్పండి. Kirana, we are live on Facebook. Yeah. Sir, Hi dear. thank you, sir. నేను ఎప్పుడు అందరి ముందు మాట్లాడాలంటే భయపడేదాన్ని. ఇప్పుడు ఇలా వీడియో ఇలా ఇలా చేస్తుంటే అందరి ముందు మాట్లాడడానికి భయపడట్లేదు సార్. That's fantastic dear. Continue the same thing. Okay. Wishing you all the success. God bless you dear. God bless you. Yeah. So మన లైవ్ స్టార్ట్ అయిందండి. విల్ గో విత్ టుడేస్ సెషన్. చాలా 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 ఇంపార్టెంట్ పిల్లలందరికీ. పర్టికులర్ గా ఏంటి సార్ అంత ఇంపార్టెంట్ సెషన్ అంటే మాత్రం మనం ఎగ్జామ్ లో అందరికీ మార్కులు కావాలి. అదే కదా మనం డిసైడ్ చేసేది. ఆ ఎగ్జామ్ లో మార్కులు కావాలి, కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి తెలుసా? హ్యాండ్ రైటింగ్. అదే ఈ రోజుల్లో మనందరం ఫోన్ లో యాప్స్ లేకుంటే వీటన్నిటిలో టెక్నాలజీని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటూ చేతి రాతని మర్చిపోతూ చాలా మందికి హ్యాండ్ రైటింగ్ అనేది ఇదేముంది సార్, ఇప్పుడు అన్ని ఫోన్స్ వచ్చేసి సిస్టమ్ లో టైప్ చేసుకోవచ్చు అని చెప్పి అందరు అంటూ ఉంటే, హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెన్స్ చెప్తూ పిల్లల యొక్క హ్యాండ్ రైటింగ్ మారుస్తూ చేతి రాతతో తలరాత మార్చుకోవచ్చు అని చెప్పి నేర్పించిన వ్యక్తి ఎవరంటే ఈ రోజు మన గెస్ట్ మిస్టర్ వై మల్లికార్జున్ గారు. సచ్ అ వండర్ఫుల్ పర్సన్. ఆయన ఇప్పటిదాకా దాదాపుగా హ్యాండ్ రైటింగ్ అనేది ఒక ఆర్ట్, దాన్ని పిల్లలకి నేర్పించవచ్చు అని ఎవ్వరికి తెలియని టైం నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు ఒక ట్రెండ్ సృష్టించిన వ్యక్తి ఎవరంటే మల్లికార్జున్ గారు. ఆయన పిల్లలకి విత్ ఇన్ షార్ట్ టైమ్ లో హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఎలా మార్చుకోవాలి. అసలు చిన్న పిల్లలు కొంతమంది, సార్ మా పిల్లలు ఏబిసిడీలు అవన్నీ చెప్తుంటారు కానీ హ్యాండ్ రైటింగ్ ప్రాపర్ గా రాయలేకపోతున్నారు సార్, అలాంటివి ఏం చేయాలి. సెకండ్ది, కొంతమంది గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కూడా పాపం కంటెంట్ అంతా బాగా డెలివరీ చేస్తారు, బట్ వైల్ దే ఆర్ ప్రెజెంటింగ్ ఆన్ పేపర్ ఆ హ్యాండ్ రైటింగ్ ఇంప్రెషన్ వల్ల ఎవాల్యుయేటర్ ఎవరైతే పేపర్ కరెక్ట్ చేస్తారో అక్కడ మార్క్స్ కూడా చాలా ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నిటిని ఓవర్కమ్ చేస్తూ ఈ రోజు ఆ హ్యాండ్ రైటింగ్ యొక్క ఇంపార్టెన్స్, ఆ హ్యాండ్ రైటింగ్ ఎలా డెవలప్ చేసుకోవచ్చు, ఇవన్నీ మనకి చెప్పడానికి టుడే వీ హ్యావ్ ఎన్ వండర్ఫుల్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ హూ ఇస్ మై మెంటర్ అండ్ నాకు ఒక మంచి వెల్ విషర్ లాగా ఎప్పుడు నన్ను ప్రాపర్ గా గైడ్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ వై మల్లికార్జున్ గారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ I would like to invite our today's chief guest or speaker or eminent personality. He is none other than Mallikarjun Garu. Sir, please welcome to Sudhir. Thank you, Sudhir. Thank you very much. Sir. Please go ahead, sir. If you'd like to share anything about yes. Yeah. Thank you, sir. Over to you. Good morning, everybody. On this 14th day of June 2020, before I start anything, I would like to once again apologize for the last session's inconvenience. 11వ తారీఖు మనం ఈవినింగ్ 6 గంటలకి కలిసాం, కానీ కొన్ని కారణాల వల్ల, మేబీ కొన్ని ఏంటండి టెక్నికల్ రీజన్ వల్ల, నా దగ్గర మొబైల్ డేటా కొంచెం తక్కువ ఉండడం వల్ల, స్లోగా ఉండడం వల్ల మనం ఆ సెషన్ సరిగా చేయలేకపోయిన కారణంతో ఈ రోజు మళ్ళీ మనం రెండోసారి కలవగలిగాం. దానికి అపాలజైజ్ చెప్తూ తర్వాత ఎనీహౌ ఇట్స్ ఎ గుడ్ థింగ్. సెకండ్ టైం మనం మళ్ళీ కలవడం జరిగింది ఇలాగా సుధీర్ టాక్స్ లో. సుధీర్ టాక్స్ అనేది హెడ్డింగ్. నేను ఒక చిన్నది యాడ్ చేస్తాను ఇప్పుడు. సుధీర్ టాక్స్, ఐల్ ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్. సో ఐల్ బి గివింగ్ యూ సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ టు ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్. Any little bit, I would like to give you a little introduction, and then we'll go ahead with the session. I think I can share the screen. Yes, sir. Please go ahead, sir. Yes. Okay. Already we made you co-host, sir. You can go ahead, sir. Wonderful. So I have a very, very small presentation for your convenience. I'll also be writing something. Yes, so this is what I just wanted to show you. This is National Handwriting Academy. I would like to share my screen with this. Sir. That's fine? Yes, sir. So this is my caption. I strongly believe in this. Write better, get better. If you want to become something great in your life, you can add this particular skill also. Write better, get better. Is it visible, Sudhir? Nikhil? Yeah, perfect, sir. Perfect, sir. Please. Okay.
So if you write better, anyhow you're writing, we are all writing, but if you write little better, చాలా మందికి వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే, సార్ వాట్ ఈస్ రైటింగ్ బెటర్, హౌ కెన్ ఐ మేక్ ఇట్ బెటర్, అసలు డెఫినేషన్ ఏంటి, రైటింగ్ బెటర్ కి డెఫినేషన్ ఏంటి అండ్ దాన్ని ఎలా చేసుకోవాలి, రెండు థింగ్స్ మనం ఈరోజు సెషన్ లో దాదాపు ఒక గంట సేపు మాట్లాడబోతున్నాం. రైటింగ్ బెటర్ అంటే ఏంటంటే రైటింగ్ లెజిబుల్, రైటింగ్ బ్యూటిఫుల్, రైటింగ్ సైంటిఫిక్ ఈజ్ మేకింగ్ యువర్ హ్యాండ్ రైటింగ్ బెటర్. నేను చిన్న స్లైడ్ చూపిస్తాను మీకు. There are three important things, my dear friends. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారని నాకు సుధీర్ చెప్పడంతో నేను ఈ మూడు వర్డ్స్ ని నేను మీకు పరిచయం చేయాలని ఈ రోజు ఇక్కడికి వచ్చాను. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దీస్ త్రీ వర్డ్స్ వెరీ క్విక్లీ. ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ calligraphy, CALLIGRAPHY. Calligraphy is a very very beautiful art form of hand writing. చాలా మందికి డౌట్ ఏంటంటే, సార్ అసలు హ్యాండ్ రైటింగ్ అనేది ఆర్టా సైన్సా? నేను ఎప్పుడు చెప్తాను ఒక చిన్న విషయం సార్, వీళ్ళందరినీ పిల్లలు దయచేసి బుక్స్ తెచ్చుకొని పాయింట్స్ అన్ని రాసుకోండి. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఆల్ ద స్టూడెంట్స్, దోస్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ గెట్ సమ్ బుక్ మెటీరియల్ అండ్ నోట్ డౌన్ ఆల్ ద పాయింట్స్. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్, సారీ టు ఇంటరప్ట్ సార్. You can take some time, 10-20 seconds and get ready with your notebook. I know నేను కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా 3-4 సుధీర్ టాక్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు. చెప్పక ముందే వాళ్ళు బుక్ తో పెన్ తో వచ్చేస్తూ ఉంటారు. వీళ్ళు చాలా మంది దగ్గర కూడా బుక్స్ పెన్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. yes sir, ఉన్నాయి సార్. All of you must remember these three words and you should work on these three words. వీటిని బ్రాంచెస్ అంటాం మేము. హ్యాండ్ రైటింగ్ కి సంబంధించిన 3 అతి ముఖ్యమైన బ్రాంచెస్. ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి, బట్ మనకి అవసరమైంది యాజ్ ఎ స్టూడెంట్ ఎస్పెషల్లీ we need all these information about these three branches. I would like to define, if you can write it very quickly, calligraphy is an art of beautiful handwriting. మనందరికీ తెలిసిన వర్డ్ ఇది. ఇంగ్లీష్ లో మనం జనరల్ గా calligraphy అని వాడుతూ ఉంటాం. ఆర్టిస్ట్ గా ఎవరైనా రాస్తే, మనసు దోచుకునేలాగా ముత్యాల్లాగా ఎవరైనా కాగితం మీద రాస్తే, చాలా ఇంప్రెసివ్ గా రాస్తే దాన్ని calligraphy అంటారు. ఆ పర్టికులర్ ఆర్ట్ ఫామ్ ని calligraphy అంటారు. యాజ్ ఐ వాస్ టెలింగ్ యూ, calligraphy is both art as well as science. ఈ రెండోది ఉంది చూసారా, సెకండ్ వన్ గ్రాఫాలజీ, GRAPHOLOGY. గ్రాఫాలజీ అంటే హ్యాండ్ రైటింగ్ ని మాత్రమే చూసి, ఒక మనిషితో ఏమీ పరిచయం లేకుండానే కేవలం హ్యాండ్ రైటింగ్ శాంపిల్ మాత్రమే చూసి ఆ మనిషి యొక్క మనస్తత్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఈ గ్రాఫాలజీ. మీతో నాకేం పరిచయం ఉండక్కర్లేదు. ఇప్పుడు మీ హ్యాండ్ రైటింగ్ శాంపిల్ నేను చూశానంటే మీరు ఎలాంటి వాళ్ళు, ఎన్ని గంటలకు నిద్రలేస్తారో, డబ్బులు ఎలా ఖర్చు పెడతారో, అమ్మని ఎక్కువ ప్రేమిస్తారా, నాన్నని ఎక్కువ ఇష్టపడతారా, ముక్కు మీద కోపం ఉంటుందా, ప్రశాంతంగా ఉంటారా, ఇలాంటి 200 ట్రైట్స్ నేను చెప్పగలుగుతాను. ఐఎమ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్లీ ట్రైన్డ్ గ్రాఫాలజిస్ట్ ఫ్రమ్ సౌత్ ఇండియా. సో గ్రాఫాలజీని బేస్ చేసుకుని ఎలాగ బాగా రాయాలో, ఎలాగ బెటర్ గా రాయాలో నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు చెప్తాను అన్నమాట ఈరోజు. మూడోది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ సైన్స్. ఇది కూడా సైన్స్. సో ఫస్ట్ ది ఆర్ట్. ఎలా రాసుకోవాలో తెలుసు కదా మీకు. ఇలా 3 పదాలు రాసుకున్న తర్వాత ఫస్ట్ దానికి ఒక చిన్న ఎర్రర్ మార్క్ లాగా పెట్టి ఆర్ట్ అని రాసేసుకోవచ్చు. ఇలా ఒక ఎర్రర్ మార్క్ పెట్టి మీరు సింపుల్ గా హ్యాండ్ రైటింగ్ లో ఇలా ఆర్ట్ అని రాసేసుకోవచ్చు. రెండో దానికి ఇలా పెట్టేసి దిస్ ఇస్ కాల్డ్ సైన్స్. అండ్ మూడోది కూడా సైన్స్. గ్రాఫోథెరపీ ఈజ్ ఆల్సో సైన్స్. థెరపీ అంటే మీకు తెలుసు కదా, ట్రీట్మెంట్. ఇట్స్ ఎ స్మాల్ ట్రీట్మెంట్. చికిత్స అంటారు తెలుగులో, రెమెడియల్ మెషర్. గ్రాఫోథెరపీ అంటే ఏంటంటే చేతి రాతలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మనస్తత్వంలో మార్పులు చేసుకోవడం. అది ఎలా వీలవుతుంది సార్? నేను చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఓ అనే లెటర్ రాసి అందులో పెద్ద లూప్ రాసేసారు అనుకోండి, కనిపిస్తుందా ఇక్కడ? ఓ అనే లెటర్ రాసి నేను ఒక పెద్ద లూప్ రాశాను. ఆ లూప్ ఎవరైతే చాలా పెద్దగా రాస్తారు, ఇక్కడ గమనించండి, నేను ఒక యారో మార్క్ కూడా ఇచ్చాను మీకు. ఆ లూప్ సైజ్ ఎవరి హ్యాండ్ రైటింగ్ లో అయితే చాలా పెద్దగా ఉంటుందో వాళ్ళు అంత తొందరగా నిజాలు చెప్పరు, అబద్ధాలు చెప్తూ ఉంటారు అన్నమాట. చాలా లయర్స్, నేరేట్ చేసేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. సో నిజం చెప్పాలి ఎప్పుడు. ఏదైనా సరే కొంచెం మేబీ లేట్ అవ్వచ్చు, సక్సెస్ లేట్ అవ్వచ్చు, ఎప్పుడు నిజాలే చెప్పాలి. ఎవరి హ్యాండ్ రైటింగ్ అయినా చూసి వాళ్ళ హ్యాండ్ రైటింగ్ లో ఓ పెద్ద లూప్ కనబడితే వాళ్ళు తొందరగా అబద్ధం చెప్పేస్తారు. ఇంకొంతమంది ఎలా రాస్తారో నేను చాలా విచిత్రమైన ఓ చూపిస్తాను. నేను కొన్ని హ్యాండ్ రైటింగ్ చూస్తే ఓ రాస్తారు కానీ అది కలవదు, అసలు ఒక పట్టాన్ని కలవదు. ఆ ఓలో చూడండి ఒక గ్యాప్ వచ్చేస్తుంది చూసారా, పైన ఒక చిన్న గ్యాప్ వచ్చేసింది.
ఎవరి హ్యాండ్ రైటింగ్ లో అయితే కలవకుండా గ్యాప్ వస్తుందో వాళ్ళు తెగ మాట్లాడేస్తూ ఉంటారు, ఎక్కువగా మాట్లాడేస్తారు. ప్రపంచంలో ఇంతవరకు చెవులను ఎవరైతే ఎక్కువ యూజ్ చేశారో వాళ్ళే గొప్ప వాళ్ళు అయ్యారు. నోటిని ఎక్కువ యూజ్ చేసిన వాళ్ళు అంత గొప్పగా కాలేదు. ఎందుకంటే భగవంతుడు చూసారా, ఒక్కటే నోరిచ్చి 2 చెవులు ఇచ్చారు, లిసన్ మోర్ అండ్ టాక్ లెస్ అని. మేము కూడా మాట్లాడుతూ ఉంటాం, బట్ వీ టాక్ సెన్స్. కమ్యూనికేషన్ వేరు, యూజ్లెస్ టాక్ వేరు. మనం మాట్లాడితే దానికి ఒక సెన్స్ ఉండాలి, ఒక స్పర్శ ఉండాలి. ఎదుటి వాళ్ళు వీళ్ళు ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుండే అనిపించేలాగా మనం మాట్లాడాలి. అలా కాకుండా నీ పేరేంటి అంటే మీ అమ్మ ఏం పేరు పెడదాం అనుకుందో, మీ నాన్న ఏం పేరు పెడదాం అనుకుంటున్నారో, ఎదుటి వాళ్ళు ఏమనుకున్నారో, చిన్నప్పుడు ఏమైందో, ఇవన్నీ చెప్పక్కర్లేదు. జస్ట్ పేరు చెప్పాలి డైరెక్ట్ గా. సో ఇలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళ హ్యాండ్ రైటింగ్ లో ఎలా ఉంటుందో తెలుసా మిత్రులారా? కరెక్ట్ గా క్లోజ్ అవుతుంది చూడండి. అవి 2 నెగిటివ్, ఇది చాలా పాజిటివ్ ఓ. నేను మీకు కరెక్ట్ గా చూపిస్తాను ఏది పాజిటివ్ ఏది నెగిటివ్. సో ఈ ఫస్ట్ నేను రాసింది నెగిటివ్, ఇది కూడా నెగిటివ్. ఎప్పుడు మీ హ్యాండ్ రైటింగ్ రాసినా సరే లాస్ట్ ఓ చూసారా ఇలా రాయాలి. ఇట్స్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ యూ. ఇలాంటివి నా దగ్గర మోర్ దాన్ 1700 టెక్నిక్స్ ఉన్నాయి. ఏ లెటర్ ఎలా రాస్తే మన జీవితం ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చో, ఏ లెటర్ ఎలా రాయకూడదు. డాక్టర్ పట్టాభిరామ్ గారని మా గురువు గారు ఒక విషయం చెప్పారు నాకు. ఏం లేదు మల్లికార్జున్, జీవితంలో గొప్పవాళ్ళు అవ్వాలంటే యూ షుడ్ నో వాట్ టు డూ, కీప్ డూయింగ్. యూ షుడ్ ఆల్సో నో వాట్ నాట్ టు డూ, స్టాప్ డూయింగ్ అని చెప్పారు. ఏం చేయకూడదో తెలుసుకోవాలి, ఆపేయాలి. ఏం చేయాలో తెలుసుకోవాలి, చేస్తూ ఉండాలి. ఈ రోజు నేను చెప్పే టెక్నిక్స్ కూడా కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్స్ ఉంటాయి. ఒకవేళ మీ హ్యాండ్ రైటింగ్ లో నెగిటివ్స్ ఏమైనా ఉంటే వాటిని 2020వ సంవత్సరం జూన్ 14వ తారీఖు నుంచి రాయడం మానేసేయండి. ఇప్పుడు నేను చెప్పే స్ట్రోక్స్ లో ఏదైనా పాజిటివ్ మీకు కనపడితే ఈ రోజు నుంచి విపరీతంగా రాయండి. ఎంత విపరీతంగా మీరు ప్రాక్టీస్ చేయాలంటే మీ ప్రమేయం లేకుండా ఆ లెటర్ రాస్తూ ఉన్నా సరే, అర్ధరాత్రి 2 గంటలకో 3 గంటలకో మిమ్మల్ని నిద్ర లేపి ఆ లెటర్ రాయమన్నా సరే, నేను పాజిటివ్ గా ఎలా రాయమన్నానో అలా రావాలి పేపర్ మీద. సో దట్ ఈస్ కాల్డ్ గ్రాఫోథెరపీ. సో టుడే we're going to discuss about these 3 powerful branches of handwriting. So first one is called calligraphy, అందమైన చేతిరాత. Second one is called graphology, చేతిరాతను బట్టి మనస్తత్వాన్ని విశ్లేషించడం. మూడోది గ్రాఫోథెరపీ, చేతిరాతలో చిన్న చిన్న బుజ్జి చిట్టి మార్పులు చేసుకుని మన మనస్తత్వంలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు అనే అద్భుతమైన సబ్జెక్ట్ అన్నమాట. So we're going to discuss about these three branches of handwriting. Now let me show you one interesting handwriting sample to you. ఇప్పుడు చూడండి, మీకు స్క్రీన్ మీద కనపడుతున్న హ్యాండ్రైటింగ్ శాంపిల్ స్వామి వివేకానంద రాసిన హ్యాండ్రైటింగ్ శాంపిల్. రామకృష్ణ పరమహంస శిష్యులు స్వామి వివేకానంద ప్రపంచంలో కేవలం భారతీయుల్ని మాత్రమే కాకుండా అభివృద్ధి చెందిన అన్ని దేశాల వాళ్ళని తన ప్రసంగాలతో, తన చర్యలతో అద్భుతంగా విశ్లేషించినటువంటి, అద్భుతంగా ఆకట్టుకున్నటువంటి, ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద హ్యాండ్ రైటింగ్. చూసారా ఎంత అద్భుతంగా ఉందో? ఆ ఫ్లో చూసారా? నాకు ఆయన రైటింగ్ చూస్తే ఆ ఫ్లో నాకు చాలా ఇష్టం. ఒక మంచి కర్సివ్ హ్యాండ్ రైటింగ్. స్వామి వివేకానంద చూడండి ఎంత అద్భుతంగా రాశారు. ఆ లైన్ కూడా చూసారా, కొంచెం పైకి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఎవరి హ్యాండ్ రైటింగ్ లో అయినా సరే అనుకోకుండా అలా కొద్దిగా లైన్ కొంచెం పై వైపుకి ఇలా వెళ్తూ ఉంది అనుకోండి, అది చాలా పాజిటివ్ సైన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ లైన్ డ్రా చేస్తున్నాను నేను, అలా పైకి వెళ్ళిపోతుంది చూసారా? అసెండింగ్ అంటాం మనం దాన్ని, అసెండింగ్ లైన్స్. ఇట్లా లైన్ కొద్దిగా పైవైపుకి వెళ్తూ ఉంటే వీళ్ళు జీవితంలో స్క్రాచ్ నుంచి కూడా డెవలప్ అవుతారు. సర్వం కోల్పోయినా సరే ఏం పర్వాలేదు, నా దగ్గర యాటిట్యూడ్ ఉంది, నేను మొత్తం మళ్ళీ నా సామ్రాజ్యాన్ని కన్స్ట్రక్ట్ చేయగలుగుతాను అనే అకుంఠిత దీక్ష ఉండేవాళ్ళు, మొక్కవని దీక్షతో పనిచేసేవాళ్ళు, ఏమైనా పర్వాలేదు, నేనున్నాను, నాలో రక్తం ఉంది, జవసత్వాలు ఉన్నాయి, నేను మళ్ళీ సృష్టించగలుగుతాను, మేబీ చిన్న కోట పడిపోయింది, ఇలాంటి కోటలు నేను 10 కట్టగలుగుతాను అనుకునే వాళ్ళు రైటింగ్ ని కొంచెం పైకి రాస్తారు, కర్సివ్ రాస్తారు. ఆ ఫ్లో చూడండి. మొన్న ఒక ఆయన అడిగారు నన్ను, మల్లికార్జున్ హ్యాండ్ రైటింగ్ అంటూ ఉంటారు కదా, మీకు హ్యాండ్ రైటింగ్ లో బాగా నచ్చే పదం ఒకటి చెప్పండి అని అడిగారు. నేను అప్పుడు చెప్పాను FLOW, ఫ్లో. ఆ ఫ్లో అంటే నాకు చాలా ఇష్టం. మా రైటింగ్ లో మంచి ఫ్లో ఉంటుంది. కొంతమంది రాస్తే చలిమిడి పిండి ఉంటుంది చూసారా, ముద్దలాగా అక్కడే పడిపోయినట్టు. అంటే వాళ్ళ జీవితంలో పెద్దగా ఎదుగు బొదుగు ఉండదు. ఆ ఫ్లో ఉందనుకోండి రైటింగ్ లో, వాళ్ళని మనం ఇట్టే విశ్లేషణ చేయొచ్చు. ఎస్, వీళ్ళు మాట్లాడితే చాలా చాలా యాక్టివ్ గా ఉంటారు, వీళ్ళు పనిని చేస్తారు, థింకింగ్ అంతా అక్యుములేట్ చేస్తారు, వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు అని ఈజీగా మనకి అనలైజ్ చేసేయచ్చు అనమాట. అలాంటి అద్భుతమైన హ్యాండ్ రైటింగ్ శాంపిల్ స్వామి వివేకానందది. Today 14th day of June 2020, let us get inspired by the
greatest handwriting sample of Swami Vivekananda. నా దగ్గర ఇంకో హ్యాండ్రైటింగ్ శాంపిల్ కూడా ఉంది. Please look at this. ప్రపంచానికి సైన్స్ లో E is equal to mc square. Energy can neither be created nor be destroyed. And చార్ట్ చెప్పిన ఆల్బర్ట్ ఐన్స్టైన్ హ్యాండ్రైటింగ్ శాంపిల్. అద్భుతమైన ఫ్లో చూడండి. అసలు చూస్తే ఈ మనిషి ఎక్కడ ఆగడు. తను గట్టిగా నమ్మిన దానికోసమే నిలబడే వ్యక్తి అని మనం ఊరికే చెప్పేయచ్చు. మీరేం పెద్దగా గ్రాఫాలజిస్టులు అవ్వాల్సిన అవసరం లేదు. సో హ్యాండ్ రైటింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఐన్స్టైన్ హ్యాండ్ రైటింగ్ శాంపిల్. లెట్ మీ షో యూ అనదర్ గ్రేటెస్ట్ లేడీస్ హ్యాండ్ రైటింగ్ శాంపిల్, మదర్ తెరీసా. ఈ రైటింగ్ చూస్తే చాలు ఎంత కరుణ రసమో, ఎంత ఆప్యాయంగా పలకరిస్తారో ఈవిడ. ఎలాంటి వ్యక్తినైనా సరే కోపగించుకోకుండా, మీరు చంపేస్తా అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళినా సరే, ఎందుకు నాయన, ఏమైంది నాయన అని ప్రశాంత వదనంతో మాట్లాడే అద్భుతమైన వ్యక్తి. చాలా గ్రేటెస్ట్ లేడీ. మంచి కట్స్ హ్యాండ్ రైటింగ్ కూడా చూసారు. సో ఇలాంటివి నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. మీ దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకోబోతున్నాను. ఐఎమ్ ఆల్సో రెడీ విత్ వైట్ బోర్డ్ అండ్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు షో యూ. నా దగ్గర మంచి పెన్ ఉంది, స్టైలస్ ఉంది, దీంతో నేను రాసి కూడా చూపిస్తాను మీకు స్క్రీన్ మీద. అండ్ వీ గోయింగ్ టు డిస్కస్ సో మెనీ థింగ్స్ లైక్ దిస్. అండ్ ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. నేను చిన్న టెక్స్ట్ ఒకటి తయారు చేసుకొచ్చాను. నా ఫేవరెట్ స్టేట్మెంట్ ఒకటి తయారు చేసుకొచ్చాను. బాగా గుర్తుంచుకోండి. హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్, ఇట్ ఈజ్ ఎ స్కిల్. హ్యాండ్ రైటింగ్ అనేది సబ్జెక్ట్ కాదు, ఇది ఒక స్కిల్. సబ్జెక్ట్ అంటే ఏంటి, స్కిల్ అంటే ఏంటి? సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక టీచర్ చెప్తారు, మనం రెడ్ ఇంక్ తో క్వశ్చన్ రాసుకుంటాం, బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్ తో ఆన్సర్ రాసుకుంటాం, మళ్ళీ చదువుతాం, నేర్చేసుకుంటాం. ఇవన్నీ సబ్జెక్ట్ ఒక టీచర్ చెప్తే అర్థమైపోతాయి. కానీ స్కిల్ అంటే ఏంటో చెప్తాను. ఎవరికైనా వచ్చేస్తుంది స్కిల్. నడవడం ఒక స్కిల్, మాట్లాడడం ఒక స్కిల్, సైకిల్ తొక్కడం ఒక స్కిల్, ఈత కొట్టడం ఒక స్కిల్, హ్యాండ్ రైటింగ్ కూడా ఒక స్కిల్. ఎస్, నో డౌట్ అబౌట్ దట్. మీ అందరికి గుడ్ న్యూస్ చెప్తాను, వినండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎవరి సహాయం లేకుండా భోజనం చేయగలిగితే, మీరు ఎవరి సహాయం లేకుండా నడవగలిగితే, మీరు కూడా హ్యాండ్ రైటింగ్ సూపర్ గా రాసేయచ్చు. ఇప్పుడు మీకు ఇమ్మీడియట్ గా ఒక డౌట్ వచ్చేసింది, సార్ అదేంటి, నేను బాగా మాట్లాడగలుగుతాను, బాగా నడవగలుగుతాను, బాగా తినగలుగుతాను, కానీ హ్యాండ్ రైటింగ్ మాత్రం సరిగా రాస్తారు, మీరు అవన్నీ ఒకటే అంటున్నారే అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఒకటే. ఎందుకు మీకు బాగా మాట్లాడడం వచ్చింది, ఎందుకు మీకు బాగా రాయడం రావట్లేదు, ఎందుకు మీకు బాగా నడవడం వచ్చింది, ఎందుకు మీకు బాగా రాయడం రావట్లేదు, నేను 3 విషయాలతో చెప్తాను. ఒకటి టీ, రెండోది ఐ, మూడోది పి. నేను ఎల్లో కలర్ తో 3 లెటర్స్ రాశాను, నోట్ చేసి పెట్టుకోండి మీ నోట్బుక్ లో. ఫస్ట్ దాని పేరు టీ, రెండో దాని పేరు ఐ, మూడో దాని పేరు పి. ఈ స్కిల్ ఎవరైనా సరే డెవలప్ చేసుకోవాలంటే దానికి ఉండవలసింది ఫస్ట్ టెక్నిక్స్ ఉండాలి, తర్వాత ఇంట్రెస్ట్ ఉండాలి, తర్వాత ప్రాక్టీస్ ఉండాలి. ఈ 3 ఉంటే చాలు, ఏ స్కిల్ అయినా మీకు దక్కుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. నడవడం రాని వాళ్ళు అమ్మ టెక్నిక్స్ చెప్తే మన ఇంట్రెస్ట్ తో మనం ప్రాక్టీస్ చేసి నడిచేసాం. మన కళ్ళ ముందే అన్నయ్యో, అక్కయ్యో, అమ్మో, నానో తింటూ ఉంటే మనం ఈరోజు ఎందుకు అంత బాగా తినగలుగుతున్నాం అంటే మనకు మంచి టెక్నిక్ చెప్పారు, మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, మనం విపరీతంగా ప్రాక్టీస్ చేసాం. మరి హ్యాండ్ రైటింగ్ ఎందుకు బాగాలేదో తెలుసా మిత్రులారా? దానికి కూడా ఈ 3 కారణాలు. ఎవరో మీకు టెక్నిక్స్ సరిగా ఇవ్వలేదు. ఆ హ్యాండ్ రైటింగ్ బుక్ లోనో, మీ ప్రైమరీ టీచరో, మీ మదరో, ఫాదరో ఎక్కడో మీకు టెక్నిక్స్ అంత పర్ఫెక్ట్ గా ఇచ్చుండకపోవచ్చు. అదొకటే రీజన్ కాదు, మిగతా 2 కూడా చెక్ చేసుకోవాలి మనం. మేబీ ఒకవేళ ప్రాబ్లం ఉంటే మీ హ్యాండ్ రైటింగ్ లో టెక్నిక్స్ తో ఏమైనా ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంది. మేబీ సెకండ్ థింగ్, ఇంట్రెస్ట్ తో కూడా ప్రాబ్లం ఉంది. మేబీ మీకు అంత ఇంట్రెస్ట్ లేదేమో, అన్నం తిన్నంత ఇంట్రెస్ట్ మీకు హ్యాండ్ రైటింగ్ మీద లేదేమో, స్విమ్మింగ్ కు ఉన్నంత ఇంట్రెస్ట్ హ్యాండ్ రైటింగ్ మీద లేదేమో, నడవడం మీద ఉన్నంత ఇంట్రెస్ట్ హ్యాండ్ రైటింగ్ మీద కలగలేదేమో. ఇది కూడా చెక్ చేసుకోవాలి. మూడో దాన్ని కూడా చెక్ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. దాని పేరు ప్రాక్టీస్. నడవడానికి, తినడానికి, ఈత కొట్టడానికి చేసినంత ప్రాక్టీస్ మనం హ్యాండ్ రైటింగ్ కి చేయలేదేమో. అంతే తప్ప హ్యాండ్ రైటింగ్ రాకపోవడం అనేది ఉండదు. Today, please remember, on this Sunday, this is a gift from my side. Anybody and everybody can improve handwriting. It is a learnable skill. ఇది నేర్పించవచ్చు, నేర్చుకోవచ్చు. ఎవరైనా మీకు లేదండి మల్లికార్జున్ గారు ఇలా రాయాలి, బ్రహ్మరాత, చిన్నప్పుడే దేవుడు కొంతమంది హ్యాండ్ రైటింగ్ బాగుండాలి, కొంతమంది హ్యాండ్ రైటింగ్ బాగుండకూడదని డిసైడ్ చేస్తాడు అంటే వాళ్ళని చూసి పై నుంచి కింద దాకా ఒకసారి చూసి ఒక నవ్వు నవ్వండి. అయ్యో పాపం, మీకు ఇది కూడా తెలియదా అని.
So anybody can improve handwriting. Today, let us start this justification about these three things. Techniques మీద జస్టిఫికేషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ మీద జస్టిఫికేషన్ ఉండాలి, ప్రాక్టీస్ మీద జస్టిఫికేషన్ ఉండాలి. మనల్ని మనమే క్వశ్చన్ చేసుకుందాం. నాకు టెక్నిక్స్ కరెక్ట్ గా వచ్చినాయా రాలేదా, నాకు ఇంట్రెస్ట్ ఉండిందా లేదా, నేను ప్రాక్టీస్ చేశానా లేదా. ఓకే, నో ప్రాబ్లం. గతం రజనీకాంత్ కూడా చెప్పేశాడు, ప్రపంచంలో అందరు శాస్త్రవేత్తలు చెప్పేశారు, గతం గురించి మనం ఏమీ చేయాల్సింది లేదు. 2 చేయొచ్చు అండోయ్. పాస్ట్ గురించి మనం 2 పనులు చేయొచ్చు. 1 లెసన్ నేర్చుకోవడం, 2 మర్చిపోవడం. ఎంత గొప్ప పాస్ట్ అయినా నేను ఇప్పుడే చెప్తున్నాను, మర్చిపోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం ఇంకా ఇంతకంటే పెద్ద పనులు చేయాలి కాబట్టి. ఎప్పుడో లాస్ట్ టైం మీకు మంచి మార్కులు వచ్చినాయి, ఇప్పుడు ఇంకా మంచి మార్కులు రావచ్చు కదా. సో గతం. ఫ్యూచర్ గురించి వెళ్ళాలి అంటే మీరు ప్రజెన్స్ ని చాలా చాలా వాల్యుబుల్ గా యూజ్ చేసుకోవాలి. ప్రజెన్స్ పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటూ ఫ్యూచర్ ని మనం బంగారు భవిష్యత్తుగా మనం చేసుకోవాలి అంటే మనం ఈ 3 విషయాల మీద దృష్టి సారించాలి. 1 టెక్నిక్స్, 2 ఇంట్రెస్ట్, 3 ప్రాక్టీస్. దీనికి నేను పెట్టిన ముద్దు పేరు టిప్. TIP, టిప్. ఇట్స్ నాట్ ఎ వర్డ్ యాక్చువల్లీ, ఇట్స్ ఎన్ యాక్రోనిమ్. ఇట్స్ ఎ స్మాల్ యాక్రోనిమ్ కాల్డ్ టిప్. సో మీరు టెక్నిక్స్ ఒకసారి చూసుకోండి, గూగుల్లో దొరుకుతాయి, కాపీ రైటింగ్ బుక్స్ లో దొరుకుతాయి. అమ్మ చెప్తుంది, నాన్న చెప్తారు, అన్నయ్య చెప్తారు, అక్కయ్య చెప్తారు. బోల్డ్ అని టెక్నిక్స్ మీరు చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి కానీ, ప్రాక్టీస్ చేద్దామని కూర్చోవాలి కానీ, బోల్డ్ అని టెక్నిక్స్ మీకైతే దొరుకుతాయి. ఐ ఇలా రాయకూడదు, ఎస్ ఇలా రాయకూడదు, డీని ఇలా కనెక్ట్ చేయకూడదు, యూని పైనుంచి కనెక్ట్ చేయకూడదు, ఇది చాలా మంది మీకు చెప్పేస్తారు టెక్నిక్స్. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది నా డౌట్, మీరు ప్రాక్టీస్ చేస్తారా లేదా అనేది నా డౌట్. సో విత్ ద టెక్నిక్స్, విత్ ద ఇంట్రెస్ట్ అండ్ విత్ ద ప్రాక్టీస్, we are going to do something great. And now look at another slide. I'll show you another slide. Handwriting is not handwriting. Wow, what a beautiful statement. Chusara, idi brain writing mitralara. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి చేతి రాతలు ఒకేలాగా ఉండవు. మీ హ్యాండ్ రైటింగ్ వేరే, మీ ఫ్రెండ్ హ్యాండ్ రైటింగ్ వేరే, మీ హ్యాండ్ రైటింగ్ వేరే, మీ మదర్ హ్యాండ్ రైటింగ్ వేరే, అండ్ మీ హ్యాండ్ రైటింగ్ మీకు ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ నేర్పించిన టీచర్ హ్యాండ్ రైటింగ్ లాగా కూడా ఉండదు. దట్స్ వై యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ హ్యాండ్ రైటింగ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ బ్రెయిన్ రైటింగ్. ప్లీజ్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ అ బ్రెయిన్ రైటింగ్. సో లెట్ us ఇంప్రూవ్ ఇట్. మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, దీన్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నౌ ఐల్ షో యూ అనదర్ స్లైడ్. చాలా మందికి వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే, సార్ హౌ కెన్ ఐ స్టార్ట్ ఇంప్రూవింగ్ మై హ్యాండ్ రైటింగ్ అంటే, నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటా, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే టిప్ తర్వాత అసలు పెన్సిల్ ఎలా పట్టుకోవాలి, పెన్ ఎలా పట్టుకోవాలి జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇప్పుడు మీకు చెప్తాను, పెన్సిల్ ఎలా పట్టుకోవాలో, పెన్ ఎలా పట్టుకోవాలో చెప్తాను. చూడండి, నా దగ్గర ఒక పెన్ ఉంది, దీన్ని 3 ఫింగర్స్ తో పట్టుకోవాలి. నాకు అందరూ ఒకసారి వీలైతే చూపించండి. పెన్సిల్ తీసేసి థంబ్ చూపించండి, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, దట్స్ ఆల్. 3 ఫింగర్స్ తో పెన్సిల్ కానీ పెన్ కానీ పట్టుకోవాలి. మిగిలిపోయిన 2 ఫింగర్స్ ఎప్పుడు లోపలికి క్లోజ్ చేసి ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ 5 ఫింగర్స్ లో మిడిల్ ఫింగర్. ఈ మిడిల్ ఫింగర్ మనలో చాలా మంది మనం చేసే తప్పు ఏంటంటే, మిడిల్ ఫింగర్ ని రైట్ సైడ్ పెడతాం, అది తప్పు. మిడిల్ ఫింగర్ ఎప్పుడు కింద ఉండాలి, థంబ్ ఒక వైపు ఉండాలి, ఇండెక్స్ ఫింగర్ ఒక వైపు ఉండాలి. ఇప్పుడు మీ చేతిలో ఉన్న పెన్సిల్ పెన్నో తీసుకోండి. పట్టుకునేటప్పుడు ఈ ఇండెక్స్ ఫింగర్ మీద ఒక లైన్ కనిపిస్తుందా మీ అందరికి? హారిజాంటల్ లైన్, 1 ఇంచ్ ప్లేస్ అంటాం మనం దాన్ని. అంత దూరం వదిలేసి పట్టుకోవాలి. పెన్సిల్ పట్టుకుంటే చాలా ఈజీ. షార్ప్ చేస్తారే, ఆ షార్ప్ చేసిన ప్లేస్ వదిలేసి పెన్సిల్ అక్కడ పట్టుకోండి. పెన్ కూడా అంతే, ఆ 1 ఇంచ్ ప్లేస్ వదిలేసి పట్టుకోవాలి. చూడండి, నేనేం చేశాను, 2 విషయాలు. 1 1 ఇంచ్ ప్లేస్ వదిలేసి పట్టుకుంటున్నాను. 2 మిడిల్ ఫింగర్ కింద వైపు, థంబ్ ఒక వైపు, ఇండెక్స్ ఫింగర్ ఒక వైపు. పట్టుకున్న తర్వాత మీరు చూస్తే థంబ్, ఇండెక్స్ ఫింగర్ కొంచెం దగ్గరికి రావచ్చు, టచ్ అవుతున్నట్టుగా ఉండొచ్చు, పర్వాలేదు. కానీ దూరంగా ఉండకూడదు, ఇంత దూరంగా ఉండకూడదు. థంబ్, ఇండెక్స్ ఫింగర్, బొటన వేలు, చూపుడు వేలు దూరంగా ఉండకూడదు, కొంచెం దగ్గరగా ఉండాలి, టచ్ అవుతున్నట్టుగా ఉండాలి. పట్టుకున్న తర్వాత మీకు ఒక 1 ఇంచ్ ప్లేస్ ముందు వైపు కనపడాలి. పెన్ను, పెన్సిల్ పట్టుకున్న తర్వాత ఈ 1 ఇంచ్ కనపడాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఐఎమ్ టెల్లింగ్ యూ. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ కాదు ఇది సరిగా పట్టుకోకపోతే. మిడిల్ ఫింగర్ మాత్రం కింద ఉండాలి, మిగిలిన 2 ఫింగర్స్ లోపలికి క్లోజ్ చేయాలి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షో యూ. లెట్ మీ షో యూ ఇన్ ద పిక్చర్ ఆల్సో. See, look at this picture now. ఇది కరెక్ట్ పొజిషన్. మిడిల్ ఫింగర్ పెన్సిల్ కింద, పెన్ కింద, థంబ్, ఇండెక్స్ ఫింగర్ అటువైపు ఇటువైపు. కుడి చేత్తో రాసే వాళ్ళైతే థంబ్ ఎడం వైపు కనపడుతుంది మీకు, ఎడం చేత్తో రాసే వాళ్ళైతే మీకు థంబ్ కుడి వైపు కనపడుతుంది, అంతే. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ, మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ లుక్ ఎట్ దిస్ కేర్ఫుల్లీ. కుడి చేత్తో రాసే వాళ్ళు చేతిని ఎప్పుడు ఎడం వైపుకి బెండ్ చేయాలి.
ఎడం చేత్తో రాసేవాళ్ళు చేతిని ఇప్పుడు కుడి చేతి వైపుకి బెండ్ చేయాలి. స్లాంట్ గా ఉండాలి. మీ బుక్, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ ఇస్ మై బుక్, ఐఎమ్ స్లాంటింగ్ ఇట్, దిస్ ఇస్ కరెక్ట్. వర్టికల్ గా పెట్టి రాయకూడదు, హారిజంటల్ గా పెట్టి రాయకూడదు. మీ ముందున్న పుస్తకం హారిజంటల్ గా ఉండకూడదు, వర్టికల్ గా కూడా ఉండకూడదు. బోత్ ఆర్ రాంగ్. ఎప్పుడు స్లాంట్ గా ఉండాలి. ఏ స్లాంట్ ఉండాలి? మీరు ఏ చేత్తో రాస్తున్నారో దానికి ఆపోజిట్ స్లాంట్ లో ఉండాలి. కుడి చేత్తో రాసేవాళ్ళు అయితే ఎడం చేతికి బెండ్ చేయాలి, ఎడం చేత్తో రాసేవాళ్ళు అయితే కుడి చేతి వైపుకి బెండ్ చేయాలి. మీరు రాస్తున్న పేపర్ లేదా బుక్ మీ హ్యాండ్ కి ప్యారలల్ గా పెట్టాలి. హ్యాండ్ ఏ డైరెక్షన్ లో ఉందో చూసుకోండి, అదే డైరెక్షన్ కి ప్యారలల్ గా బుక్ కూడా ఉండాలి. చాలా మంది పిల్లలు చేసే మిస్టేక్ ఏంటంటే బుక్ ఒక డైరెక్షన్ లో ఉంటుంది, చెయ్యి ఒక డైరెక్షన్ లో ఉంటుంది. అది చాలా పెద్ద తప్పు అన్నమాట. సో ఎప్పుడు స్లాంట్ గా ఉండాలి, ప్లస్ అదే డైరెక్షన్ లో బుక్ ఉండాలి. ఆల్మోస్ట్ ప్యారలల్ గా, కొంచెం దగ్గరగా, కొద్దిగా అటు ఇటుగా అయినా పర్వాలేదు, కానీ వీలైనంత వరకు ప్యారలల్ గా ఉండేలా చూసుకోండి. నౌ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ టు ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్, ది డిస్టెన్స్ ఫ్రమ్ పేపర్ టు ది ఐస్. మీ దగ్గర మీరు ఏ పేపర్ మీద అయితే రాస్తున్నారో, ఏ బుక్ లో అయితే రాస్తున్నారో, ఆ బుక్ నుంచి కంటి వరకు ఒక 25 to 30 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండాలి. చాలా మందికి తెలియక బుక్ మీద పడిపోయి రాసేస్తూ ఉంటారు, AKOBS అని ఇలా రాస్తుంటారు. కొంతమంది ఎక్కడో పెన్ను పెట్టేసి ఎక్కడో దూరంగా ఉండి రాసేస్తూ ఉంటారు, అది కూడా రాంగ్. రిమెంబర్, ఎనీథింగ్ లెస్ దాన్ 25 centimeters or more than 30 centimeters will lead to the bad handwriting. చాలా మంది హ్యాండ్ రైటింగ్ ఎందుకు బాగుండదు అంటే మరీ దగ్గర నుంచి అయినా చూసి రాస్తారు, మరీ దూరం నుంచి అయినా రాస్తుంటారు. అందుకని ఆటోమేటిక్ గా ఎఫెక్ట్ పడిపోతుంది హ్యాండ్ రైటింగ్ మీద. మీకు వచ్చు, ఎలా రాయాలో మీకు మైండ్ కి తెలుసు, కానీ ఫిజికల్ గా మీరు చేసే ఇలాంటి మిస్టేక్స్ వల్ల అనవసరంగా హ్యాండ్ రైటింగ్ ని పాడు చేసుకుంటారు. సో డూ మెయింటైన్ ద డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ 25 and 30 centimeters. చిన్న పిల్లలైతే మేబీ మరి ఒక 4 ఏళ్ల వాళ్ళు, 5 ఏళ్ల వాళ్ళు అయితే 20 centimeters పర్వాలేదు. పెద్దవాళ్ళు అయితే 25-30 centimeters. 10 years అండ్ అబౌవ్ ఉండేవాళ్ళు, 8-9 years అబౌవ్ ఉండేవాళ్ళు కనీసం 25 centimeters, అంటే ఒక లాంగ్ స్కేల్, సింపుల్ గా చెప్పాలంటే ఒక లాంగ్ స్కేల్ అంత డిస్టెన్స్ పెట్టాలి. ఆ డిస్టెన్స్ ఆటోమేటిక్ గా ఎలా మెయింటైన్ చేయాలో నేను చెప్తాను, వినండి. 1 inch తర్వాత పెన్ పట్టుకుంటే నెక్ ఉంది చూసారా, కరెక్ట్ గా నెక్ పార్ట్ ని మీరు బెండ్ చేయాలి, హెడ్ ని మాత్రమే బెండ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ బోన్ బెండ్ చేయకూడదు. రాసేటప్పుడు, చదువుకునేటప్పుడు బ్యాక్ బోన్ బెండ్ అవ్వకూడదు. ప్రపంచంలో ఏ డాక్టర్ నైనా అడగండి, ఏ యోగా ఎక్స్పర్ట్ నైనా అడగండి, ఏ మెడిటేషన్ ఎక్స్పర్ట్ నైనా అడగండి, బ్యాక్ బోన్ స్ట్రైట్. దీనికి చాలా చాలా సైన్స్, డీప్ సైన్స్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. వెన్నెముక నిటారుగా ఉండే అద్భుతమైన ప్రాణులం మనం. పాముకి వెన్నెముక ఎలా ఉంటుందో తెలుసుగా మీకు, డాగ్కి వెన్నెముక ఎలా ఉంటుందో మీకు తెలుసుగా. పాపం, దురదృష్టం, అందుకే వాటికి బ్రెయిన్ అంత గొప్పగా ఉండదు. వాటికి నాలెడ్జ్ ఉంటుంది, కానీ పాపం విజ్డమ్ ఉండదు. చూసారా, భగవంతుడు మనల్ని మనుషులుగా పుట్టించేశాడు, మనకి విజ్డమ్ కూడా ఉంది, మన వెన్నెముక నిటారుగా ఉంటుంది. సో రాసేటప్పుడు బ్యాక్ బోన్ స్ట్రైట్ గా పెట్టండి, తల వంచండి, తల మాత్రమే వంచండి. అప్పుడు ఆటోమేటిక్ గా 25 to 30 centimeters డిస్టెన్స్ మీరు మెయింటైన్ చేయగలుగుతారు. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు పేపర్ మీద ప్రెషర్ కూడా కరెక్ట్ గా పడుతుంది. నేను చూశాను మై డియర్ ఫ్రెండ్స్, నా దగ్గర దాదాపుగా 5 lakh హ్యాండ్ రైటింగ్ శాంపిల్స్ ఉన్నాయి. గత 24 సంవత్సరాల నుంచి నేను 15 దేశాల్లో కలెక్ట్ చేశాను. ఈ 5 lakh శాంపిల్స్ లో నాకు అర్థమైంది ఏంటంటే, మన దగ్గర ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్, 76% ఆఫ్ ద సౌత్ ఇండియన్స్, అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇక్కడ మనలో కూడా ఈ విజిటర్స్ లో కానీ, ఫేస్బుక్ లైవ్ లో చూసే వాళ్ళు కానీ చాలా మంది ఇక్కడ ఈ సౌత్ ఇండియన్ పార్ట్ లో ఎక్కువ మంది ఉంటారు. నా అనాలిసిస్ ప్రకారం 76% ఆఫ్ ద సౌత్ ఇండియన్స్ ఆర్ యూజింగ్ హెవీ ప్రెషర్ ఆన్ ద పేపర్. ఎందుకో తెలుసా మిత్రులారా, పెన్నుని గట్టిగా పట్టుకుంటాం, దగ్గర నుంచి చూస్తాం, ఆటోమేటిక్ గా ఆ ప్రెషర్ అంతా పేపర్ మీద పడిపోతూ ఉంటుంది. పెన్నుని మరీ దూరంగా పట్టుకుంటాం, డిస్టెన్స్ మారిపోతుంది, లైట్ గా వచ్చేస్తుంది, ప్రెషర్ కూడా చాలా లైట్ గా అయిపోతుంది. బోత్ ఆర్ రాంగ్. మరీ లైట్ గా రాయకూడదు పేపర్ మీద, మరీ ఒత్తి పెట్టి రాయకూడదు. సో మెయింటైన్ ద డిస్టెన్స్. ఆ 25-30 centimeters డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఆ పెన్నుని 1 inch వదిలేసి ఎప్పుడైతే పట్టుకుంటారో, ఎప్పుడైతే తల ఇలా వంచి రాస్తారో, అప్పుడు ఆటోమేటిక్ గా మీడియం డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది. మీరు చూస్తానంటే గూగుల్లో నేను ఒక మంచి పదం చెప్తాను, వీలైతే రాసుకొని చూడండి. ఎర్గోనమిక్స్ అంటారు దీన్ని, ERGONOMICS. ఎర్గోనమిక్స్ అంటే ఏంటంటే, ఒక లేడీ వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ ఎంత ఎత్తులో ఉండాలి, మనం టీవీ చూసేటప్పుడు మన టీవీ సైజ్ ప్రకారం మనం ఎంత దూరంలో కూర్చోవాలి, ఒక కంప్యూటర్ ప్రొఫెషనల్ ల్యాప్టాప్ ఎంత ఎత్తులో పెట్టుకొని వర్క్ చేయాలి. వాటిలో ఇంత తేడా వచ్చినా సరే వాళ్ళకి నెక్ ప్రాబ్లం వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. అందుకే చూడండి, మన ఇండియాలో చాలా మందికి 25-30 years లోనే బ్యాక్ ఏక్ వస్తుంది. దేర్ ఆర్ సో మెనీ పీపుల్, హాస్పిటల్స్ లో కూడా బ్యాక్ ఏక్ క్లినిక్స్ అని సపరేట్ గా తయారు చేస్తారు.
ఎందుకంటే పాపం వాళ్ళు రాసేటప్పుడు సరిగా రాయరు, సరిగా కూర్చోరు, బ్యాక్ బోన్ స్ట్రైట్ గా పెట్టరు, ఎక్కడో దూరంగా పెట్టేస్తారు, ఇలా తల ఇలానో బెండ్ చేసేస్తూ ఉంటారు, పెన్ను దూరంగా పట్టుకుంటారు, మిడిల్ ఫింగర్ రైట్ సైడ్ పెడతారు, గట్టిగా పట్టుకుని ఇవన్నీ కూడా నెక్ పెయిన్ కి వచ్చి బ్యాక్ పెయిన్ కి రావడానికి 30 to 40 minutes మాత్రమే పడుతుందని నాకు న్యూరో సర్జన్స్ చెప్పారు, సైకాలజిస్టులు చెప్పారు, ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ నేను మాట్లాడితే వాళ్ళతో, ఎందుకు సార్ మా పిల్లలు 10 నిమిషాలు కూడా సరిగా రాయలేకపోతున్నారు, మేడం నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు డిక్టేట్ చేస్తున్నప్పుడు మ్యామ్ ఇట్స్ ఎనఫ్ మ్యామ్ ఫర్ టుడే అని వాళ్ళకి ఎందుకు చేయలేకపోతుంది సార్, ఎగ్జామ్ రాసేటప్పుడు అరగంట తర్వాత వాళ్ళు చేతులు ఎందుకు వదిలిస్తున్నారు సార్ అని నేను మీకోసం డాక్టర్స్ అడిగాను. అప్పుడు వాళ్ళు నాకు చాలా టెక్నికల్ గా ఈ ఫింగర్స్ మీరు పదం చెప్తాను రాసి పెట్టుకోండి మిత్రులారా, ట్రైపాడ్ గ్రాస్ప్ అంటారు దీన్ని, TRIPOD ట్రైపాడ్, GRASP గ్రాస్ప్. ట్రైపాడ్ గ్రాస్ప్ అంటే ఏంటంటే 3 వేళ్లతో అన్ని వైపుల నుంచి ఇన్స్ట్రుమెంట్ మీద సరైన సపోర్ట్, సరైన ప్రెషర్ యూజ్ చేస్తూ పట్టుకునే విధానాన్ని ట్రైపాడ్ గ్రాస్ప్ అంటారు. 3 వేళ్లతో, ట్రై అంటే 3. మీరు చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే, అంటే బిలో 4th స్టాండర్డ్ ఇక్కడ ఈ సెషన్ లో ఎవరైనా ఉన్న పేరెంట్స్ ఎవరైనా, అలాంటి పిల్లలు కలిగి ఉన్న పేరెంట్స్ ఎవరైనా ఉన్నా గుర్తుంచుకోండి, మార్కెట్ లో స్టేషనరీ స్టోర్స్ లో ట్రయాంగిల్ పెన్సిల్ అని ఒకటి దొరుకుతుంది. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ దట్ ట్రయాంగిల్ పెన్సిల్. ట్రయాంగిల్ పెన్సిల్ మీరు గమనిస్తే ఆ బాడీకి 3 యాంగిల్స్ ఉంటాయి అమ్మ, ఇలాగ 3 యాంగిల్స్ ఉంటాయి, ఓన్లీ 3 యాంగిల్స్ ఉంటాయి, గుండ్రంగా ఉండదు అనమాట, ఆ పెన్సిల్ బాడీ గుండ్రంగా ఉండదు, 3 యాంగిల్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద యాంగిల్స్ ఆటోమేటికలీ విల్ గో టు ద middle finger, second angle will go to the thumb, third angle will go to the index finger. కూర్చుంటుంది కరెక్ట్ గా చేతిలో మధ్యలో పర్ఫెక్ట్ గా కూర్చోడానికి ఆ ట్రయాంగిల్ పెన్సిల్ బాగా పనిచేస్తుంది. కొంతమంది పెద్దవాళ్ళకి కూడా మేము ట్రయాంగిల్ పెన్సిల్ సజెస్ట్ చేస్తాం. అన్ని బుక్ షాప్స్ లో దొరకవు, కానీ కొన్ని ఫేమస్ బుక్ స్టోర్స్ లో మీరు చూస్తే లైక్ వాల్డెన్, హిమాలయ స్టోర్స్ అలాంటి చోట మీరు పెన్నులు కూడా అడగచ్చు, ట్రయాంగిల్ పెన్ ఉందా అండి అనేది చూపిస్తే ఇస్తారు వాళ్ళు. సో బాడీ కూడా 3 యాంగిల్స్ లో ఉంటుంది, అప్పుడు ఆటోమేటిక్ గా మనం సరిగా పట్టుకుంటున్నాం అంటే మనకి పెద్దగా పెయిన్ రాదు, ఇక్కడ నెక్ పెయిన్ రాదు, బ్యాక్ పెయిన్ రాదు. 30 minutes, 40 minutes, 180 minutes మీరు మోర్ దాన్ 3 hours మీరు కంటిన్యూస్ గా రాయాలంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీకు మాత్రమే చెప్తున్నాను, మీరందరూ మన సుధీర్ టాక్స్ లో చాలా ఫేవరెట్ స్టూడెంట్స్ కాబట్టి ఎవరు సీక్రెట్ వినండి జాగ్రత్తగా. సూపర్బ్ హ్యాండ్ రైటింగ్ రావాలంటే ఫేస్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఇది నేను ఎక్కడ చెప్పను, ఇది చాలా ట్రేడ్ సీక్రెట్, ఎవరికి చెప్పకండి మీరు కూడా. ఎవరైతే హాయిగా ఉంటారో, స్మైలింగ్ ఫేస్ అంటారు చూసారా, నాకు ఇష్టం ఎంత బాగుంటుందో అని పాడకండి, మనసులో పాడాలి. మనసులో పాటలు పాడుతూ హాయిగా లోపల నుంచి ఎంజాయ్ చేస్తూ మీరు రాశారంటే బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ వస్తుంది. ఇలాంటి టెక్నిక్స్ మీకు ఎన్ని దొరికినా సరే, మీ దగ్గర ఎంత పవర్ఫుల్ నోట్బుక్స్ ఉన్నా సరే, ₹1,00,000 పెన్ను మీ దగ్గర ఉన్నా సరే, బ్రుకుటి ముడివేసి ఎందుకు వచ్చిందిరా బాబు అని రాయడానికి మొదలు పెట్టారో మీ వల్ల కాదు. సో బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ is possible with a happy face. I always tell you, my dear friends, happy face, happy handwriting. So to make your handwriting so happy, to make others happy with your handwriting, please keep your face happy. ఎప్పుడు ఆనందంగా రాయాలి. మమ్మీ ఇంకా చాలు అనకుండా కొంచెంసేపు ఈ రైటింగ్ వల్ల నాకు చాలా మార్కులు వస్తాయి, నా భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది. ఇంట్రడక్షన్ లో సుధీర్ సార్ అని చక్కగా చెప్పారు, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే హ్యాండ్ రైటింగ్ ఒక్కటి బాగా లేకపోవడం వల్ల నేను చూశాను కొన్ని వేల మంది పాపం ర్యాంకులు మిస్ అయిపోవడం. యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ నాకు డైరెక్ట్ గా చెప్పారు, మిత్రులారా, పేరెంట్స్ కూడా జాగ్రత్తగా వినండి, మల్లికార్జున్ నువ్వే నేను చదువుకునేటప్పుడు పరిచయం అయి ఉంటే ఈ పాటికి IAS ఆఫీసర్ అయి ఉండేవాడిని అయ్యా, IPS మిస్ అయిపోయింది అయ్యా కేవలం రైటింగ్ లేక అని ఎంతమంది లెక్చరర్లుగా, MROలుగా, VROలుగా సెటిల్ అయిపోయిన వాళ్ళు నాకు చెప్పారు, ఓన్లీ రైటింగ్ ప్రాబ్లం వల్ల. ఎస్, ఇట్స్ ట్రూ మై డియర్ ఫ్రెండ్స్. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో, అంటే మనం ఇప్పటికీ వర్ధమాన దేశంలో ఉన్నాం, మేబీ వెరీ సూన్ మీరు, నేను, సుధీర్ సార్ మనం అందరం కలిసి మన దేశాన్ని డెవలప్డ్ కంట్రీగా చేద్దాం. అండ్ ఐ రిక్వెస్ట్ సుధీర్ సార్ టు టేక్ ఇట్ యాజ్ ఎ మిషన్ ఆల్సో. వన్ ఫైన్ డే ఇది కూడా ఒక డెవలప్డ్ కంట్రీగా మన దేశాన్ని తీసుకోవడానికి కూడా మనం ఛాలెంజ్ గా మనం తీసుకోవాలి. ఒక డేని మనం డిసైడ్ చేద్దాం, ఆ డేకి ఏమీ లేకపోతే ఎప్పుడైనా ఏదైనా ఒక డే ఖాళీగా ఉంటే మనం ఇది కూడా తీసుకుందాం. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ అవర్ కంట్రీ అ డెవలప్డ్ కంట్రీ. మనందరం కలిసి చేస్తే వీలవుతుంది. అలా చేయడానికి మై డియర్ ఫ్రెండ్స్ మనం చాలా పనులు చేయాలి. వాటిలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను LSRW. ఈ రోజు నుంచి మీ పని ఏంటంటే ఈ లాక్డౌన్ పీరియడ్ లో LSRW మీద వర్క్ చేయాలి.
ఎల్ అంటే లిజనింగ్, ఎస్ అంటే స్పీకింగ్, ఆర్ అంటే రీడింగ్, డబ్ల్యూ అంటే రైటింగ్. భాషలు బాగా రాకపోతే మీకు సైన్స్ రాదు. లాంగ్వేజెస్ సరిగా రాకపోతే మీకు మ్యాథమెటిక్స్ రాదు, సోషల్ స్టడీస్ రాదు, మైక్రోబయాలజీ లేదు, ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదు, క్వాంటమ్ ఫిజిక్స్ లేదు. ఏది నేర్చుకోవాలన్నా, మీరు ప్రపంచంలో ఎంత గొప్ప వాళ్ళు అవ్వాలన్నా భాషల మీద దృష్టి పెట్టండి. నేను ఒక సెంటెన్స్ చెప్తాను. ఐ లవ్ ద లాంగ్వేజెస్. ఐ లవ్ ద లాంగ్వేజెస్. THE ద గట్టిగా పలుకుతున్నాను నేను. అందులో టీ అంటే తెలుగు, హెచ్ అంటే హిందీ, ఈ అంటే ఇంగ్లీష్. మనకి ఖచ్చితంగా అవసరమైన 3 భాషలు: తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఒక్కొక్క భాషకి 4 స్కిల్స్ నేర్చుకోవాలి. ఇప్పుడే చెప్తున్నాను. సార్ నాకు తెలుగు వచ్చు సార్. వచ్చో లేదో చెక్ చేసుకోండి మీరే. తెలుగులో లిజనింగ్ లో మీరు ఎక్కడున్నారు, స్పీకింగ్ లో మీరు ఎక్కడున్నారు, రీడింగ్ లో మీరు ఎంత పొజిషన్ లో ఉన్నారు, 0 to 100 స్కేల్లో రైటింగ్ లో మీరు ఎక్కడున్నారు. ఒక్కొక్కటి తీసుకోవాలి. తెలుగు 4 స్కిల్స్ తీసుకోవాలి. ఎల్ దానికి 0 నుంచి 100 వరకు లెక్కేయండి. నేను లిజనింగ్ లో అంటే తెలుగులో ఎవరు మాట్లాడినా సరే నాకు అర్థమైపోతుంది సార్ అంటే మీకు 100కు 100 మార్కులు వచ్చేసింది. ఏమో సార్ ఆ పదం అంటే అర్థం ఏంటో నాకు తెలియదు. నేను ఎక్కడో ఒక చోట విన్నాను. స్నేహం అంటే ఏంటండి అని అడిగాను. ఒక పెద్ద మహాకవి నాకు చెప్పారు. స్నేహం అంటే చెక్కిలి మీద నుంచి నిశ్శబ్దంగా జాలువారే కన్నీటి బిందువుని తుడిచివేలని పరిధి పెంచే ఒక హృదయ స్పందన అన్నాడు ఆయన. ఏంటి సార్ నాకేం అర్థం కాలేదన్నాను. అంటే తెలుగే మాట్లాడారు ఆయన. అంటే లిజనింగ్ స్కిల్స్ మీకు సరిగా లేవని అర్థం. మీకు తెలుగు వాళ్ళైనా సరే మీకు తెలుగు సరిగా రాదు అని అర్థం. సో లిజనింగ్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవాలి, స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, రీడింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఎవరికి దొరుకుతుందండి ఇంత అదృష్టం? జీవితంలో మళ్ళీ ఇంత గ్యాప్ మనకి ఎప్పుడు రాదు మై డియర్ ఫ్రెండ్స్. రేపో ఎల్లుండో ఈ వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టేస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో అయిపోతుంది. మళ్ళీ మనం స్కూల్కి వెళ్ళిపోవాల్సిందే, మళ్ళీ మనం ఆఫీస్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ బిజీ 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 అయిపోతాయి. ట్రైన్లు, ఫ్లైట్లు అన్ని స్టార్ట్ అయిపోతాయి. దేవుడి దయ వల్ల మనకి కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ని 3 లాంగ్వేజెస్ లో 4 స్కిల్స్ ని కాచి వడపోసి అవపాసన పెట్టి కొట్టి పిండి చేసినట్టు చేసేద్దాం అంతే. ఐ ఆల్ రెడీ? 4 స్కిల్స్, 3 లాంగ్వేజెస్. ద లాంగ్వేజెస్ THE తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్. డబ్ల్యూ లాస్ట్ లో ఉంది అనుకుంటున్నారేమో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రైటింగ్ ఈజ్ నాట్ లీస్ట్. మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. రైటింగ్ అంటే 2 విధాలుగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సరిగ్గా సెంటెన్స్ రాయడానికి కూడా రైటింగే అంటారు. హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ రైటింగ్. రైటింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యాండ్ రైటింగ్. సో మీ రైటింగ్ ఎలా ఉంది అంటే అర్థం ఏంటంటే మీరు ఆ సెంటెన్స్ ఎంత బాగా ఎలా రాయగలుగుతారని అర్థం. కెన్ యూ రైట్ ఎ లెటర్ ప్రాపర్లీ అంటే హ్యాండ్ రైటింగ్ కాదు అక్కడ. సో రైటింగ్ అంటే సెంటెన్సెస్ ని స్ట్రక్చర్ కరెక్ట్ గా వర్బ్స్, లేకపోతే నౌన్స్, ప్రాపర్ నౌన్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ ఇవన్నీ కరెక్ట్ గా ఏది ఎక్కడ ఏ ప్లేస్ లో ఉండాలో. కొంతమంది చూడండి మాట్లాడితే ఎంత బాగుంటుందో, కొంతమంది రాస్తే ఆ సెంటెన్స్ చదువుతుంటే వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ అనిపిస్తుంది మనకి. సో ఆ రైటింగ్ బాగుండాలి, హ్యాండ్ రైటింగ్ బాగుండాలి. మీ జీవితం గొప్పగా తయారవ్వాలంటే రైటింగ్ స్కిల్స్ అంటే ఇంకా మీకు అర్థం కావాలంటే డ్రాఫ్టింగ్ స్కిల్స్ అని కూడా నేను చెప్పగలుగుతాను. సో డ్రాఫ్టింగ్ స్కిల్స్ మీకు బాగుండాలి, ప్రెజెంటేషన్కి వచ్చినప్పుడు రైటింగ్ కూడా, హ్యాండ్ రైటింగ్ కూడా బాగుండాలి. సో 2 డెవలప్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో లెర్నింగ్ లాక్డౌన్ లేదు, సూర్యోదయానికి లాక్డౌన్ లేదు, పచ్చదనానికి లాక్డౌన్ లేదు. నిన్న మొన్న మీరు అందరూ చేశారు పచ్చదనాన్ని, పర్యావరణాన్ని రక్షించడానికి అద్భుతమైన ఛాలెంజ్ తీసుకున్నారు మీరందరూ. Kudos to all of you. Congratulations once again from my side. I've been following all your challenges, all your talks, ఈ వీడియోస్ ఇవన్నీ నేను నాకు తెలుసో తెలియకో ఆటోమేటిక్ గా నాకు నోటిఫికేషన్లు వచ్చేస్తూ ఉంటాయి. నాకు తెలియకుండానే నా చేయి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వీడియోస్ మీద, లింక్స్ మీద నేను క్లిక్ చేసేస్తూ ఉంటాను. Somewhere or other I've been watching and I would like to congratulate personally Mr. Sudhir and his team once again. And team అంటే ఎవరో తెలుసు కదా, మీరందరూ అన్నమాట. సో సుధీర్ ఈజ్ లీడింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆయన సైన్యం మీరందరూ. సో మనం అందరం కలిసి ఈ దేశాన్ని చాలా గొప్పగా చేసేద్దాం. నౌ మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్కిల్స్ లో హ్యాండ్ రైటింగ్ అనేది ఒక అద్భుతమైన స్కిల్ కాబట్టి దీన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి మనం రైటింగ్ పొజిషన్ చూసాం కదా. ఇప్పుడు ఒక పెన్ గురించి మాట్లాడదాం. ఇది నాకు ఇష్టమైన పెన్, ఇంక్ పెన్ నాకు చాలా చాలా ఇష్టం. 4 రకాల పెన్స్ దొరుకుతాయి మనకి మార్కెట్ లో. ఇంక్ పెన్ ఉంటుంది, బాల్ పెన్ ఉంటుంది, జెల్ పెన్ ఉంటుంది, రోలర్ బాల్ పెన్ కూడా ఉంటుంది. సో జెల్ పెన్ కి రోలర్ బాల్ పెన్ కి కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి, బట్ బాల్ పెన్ అండ్ ఇంక్ పెన్ చాలా చాలా డిఫరెంట్. ఇది ఒక ఇంక్ పెన్, చాలా ఫేమస్. ఆ క్లిప్ చూసారా ఎలా ఉందో? మమ్మీ జడలో పెట్టుకునే పిన్నిలాగా ఉంది కదా. ఆ క్లిప్ చాలా బాగుంది కదా. ప్రపంచంలో ఈ క్లిప్ తయారు చేసేది ఒకే ఒక కంపెనీ,
లామీ అంటారు దీన్ని, LAMY, లామీ కంపెనీ, చాలా ఫేమస్ కంపెనీ అనమాట. విత్ ఆల్ యువర్ పర్మిషన్, ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్. ఇండియాలో నా దగ్గర ఉన్న పెన్స్ దాదాపుగా ఎవరి దగ్గర ఉండకపోవచ్చు. ఐ హావ్ కలెక్టెడ్ సో మెనీ పెన్స్ అనమాట. నాకు పెన్స్ అంటే ఇష్టం కాదు, పిచ్చి. ఇప్పుడు ఆ పిచ్చి కాస్త పిచ్చగా తయారైపోయింది. పిచ్చి అంటే ఏంటో తెలుసా మీకు? పిచ్చి టు ద పవర్ ఆఫ్ పిచ్చి అనమాట. సో అన్ని పెన్నులు కలెక్ట్ చేసి పెట్టుకున్నాను నేను. వాటిలో నాకు ఇంక్ పెన్స్ అంటే భలే ఇష్టం. ఇంక్ పెన్ తో ఎవరైనా 21 days హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే, దాని తర్వాత బాల్ పెన్ తో రాయండి, జెల్ పెన్ తో రాయండి, బలపం తీసుకుని పలక మీద రాయండి, లేకపోతే ఉప్పు తీసుకుని నేల మీద లెటర్స్ రాయండి, ఏదైనా చేయండి, మీకు సూపర్ గా వస్తాయి. చాలా బాగా రావడానికి ఇంక్ పెన్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకో కూడా చెప్తాను వినండి. ఇంక్ పెన్ టిప్ ఎలా ఉంటుందంటే, అది రాసేటప్పుడు ఆ టిప్ నుంచి మన మైండ్ కి ఆ సిగ్నల్ పర్ఫెక్ట్ గా వెళ్తుంది. బాల్ పాయింట్ పెన్ తో రాసేటప్పుడు ఆ సిగ్నల్ మైండ్ కి అంత బాగా వెళ్ళదు. ఎందుకంటే ముందు ఒక బాల్ ఉంటుంది కదా, రొటేట్ అవుతూ వెనక నుంచి ఇంక్ తీసుకొచ్చి ముందుకు తీసుకొస్తూ ఉంటుంది. ఆ స్ట్రోక్ పెన్ ఆ పేపర్ మీద పడుతూ ఉంటుంది. ఆ రౌండ్ గా బాల్ తిరగడం వల్ల మనకి ఆ స్ట్రోక్ కి కనెక్టివిటీ పెద్దగా ఉండదు. అదే ఇంక్ పెన్ తో రాస్తే ఆ చిన్న సౌండ్ ఉంటుంది. నాకైతే బ్యూటిఫుల్ మ్యూజిక్ లాగా ఉంటుంది అనమాట ఇంక్ పెన్ తో రాసేటప్పుడు. ఎంత హాయిగా ఉంటుందో ఇంక్ పెన్ తో రాసేటప్పుడు. సో నేను ఎవ్రీ ఇయర్ January 1st ఏం చేస్తానో తెలుసా? నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరి దగ్గరికి ఒక ఇంక్ బాటిల్, ఒక ఇంక్ పెన్ తీసుకెళ్ళి, అవే గిఫ్ట్లు అనమాట. నేనేం గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వను, పువ్వులు ఇవ్వను, యాపిల్ పండ్లు ఇవ్వను. సో నేను హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ కాబట్టి దట్స్ మై స్టైల్. ఐ గిఫ్ట్ అన్ ఇంక్ పెన్ అనమాట. ఒక ఇంక్ పెన్, ఒక ఇంక్ బాటిల్ గిఫ్ట్ చేస్తాను. మనం హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ కదా ఇక్కడ. సో మన స్టైల్ అనమాట అది. సో అందరూ రాసేస్తారు. నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఇంక్ పెన్ తో రాస్తూ ఉంటారు. సో మీరు కూడా ఇంక్ పెన్ తో, అంటే ఎవరు ఈ పెన్ తో ఎవరైతే స్టార్ట్ చేశారో, స్కూల్లో పెన్ తో రాయడం స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఇంక్ పెన్ తో రాయడానికి ట్రై చేయండి. ఒక 21 days చేయండి. ఇఫ్ నాట్ ఇన్ యువర్ స్కూల్, ఇఫ్ నాట్ ఇన్ యువర్ ఆఫీస్, అండ్ రెగ్యులర్ గా సార్ నాకు స్పీడ్ గా రావట్లేదు అని అంటారేమో. మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. స్పీడ్ హ్యాండ్ రైటింగ్ టెక్నిక్స్ లో ఇంక్ పెన్ వాడండి అనేది కూడా ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట. అంటే ఇంక్ పెన్ బాగా వాడడం మొదలు పెట్టాలి, కానీ స్పీడ్ గా కూడా రాసేయచ్చు మీరు. బాల్ పాయింట్ పెన్ తో మీరు ఎంత స్పీడ్ గా రాస్తారో, బాల్ పాయింట్ పెన్ తో అంత బ్యూటిఫుల్ గా రాదు యాక్చువల్లీ స్ట్రోక్. ఇంక్ పెన్ తో రాసినప్పుడు ఆ లెటర్ చాలా చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది. ఒకసారి మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, మీ మెదడులో ఉంటుంది లెటర్. చెప్పాను కదా ఇందాక, హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ హ్యాండ్ రైటింగ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ బ్రెయిన్ రైటింగ్. ఇంక్ పెన్ తో రాసి ఏమవుతుందంటే, ఆ అక్షరం యొక్క షేప్ లెటర్ లో మైండ్ లో కూర్చుంటుంది. ఎప్పుడైతే మైండ్ లో లెటర్ యొక్క షేప్ ఉంటుందో, ఇన్స్ట్రుమెంట్ ఈ సెకండరీ. ఇప్పుడు మీరు బలపంతో రాస్తున్నారా, మార్కర్ తో బోర్డు మీద రాస్తున్నారా, లేకపోతే పెన్సిల్ తో రాస్తున్నారా, పెన్ తో రాస్తున్నారా, 2B పెన్సిల్ తో రాస్తున్నారా, 2H పెన్సిల్ తో రాస్తున్నారా, అప్రస్తుతం లెటర్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి. సో అందుకని ఇంక్ పెన్ తో కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి, చాలా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. అండ్ హ్యాండ్ రైటింగ్ బాగా ప్రాక్టీస్ చేయడానికి నా దగ్గర ఒక చిన్న టెక్నిక్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది నేను చెప్తాను. ఇది ఒక $100 million ప్రాబ్లం ఇప్పుడు ప్రపంచంలో, ఎస్పెషల్లీ మనకి ఇండియాలో. సార్ నేను కర్సివ్ హ్యాండ్ రైటింగ్ రాయమంటారా, నాన్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ రాయమంటారా? మై ఆన్సర్ ఈస్ యూ కెన్ రైట్ ఎనీథింగ్, నో ప్రాబ్లం. యూ కెన్ రైట్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్, యూ కెన్ రైట్ నాన్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్. చూసారా, నేను బెటర్ అనే వర్డ్ రాసానే. బెటర్ అంటే మేబీ ఇది కొంచెం అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక చిన్న యాపిల్ ఉంది, ఒక పెద్ద యాపిల్ ఉంది, అరే ఇక్కడ ఒక యాపిల్ తీసుకో అన్నాను అనుకోండి, మీరు వచ్చి ఏ యాపిల్ తీసుకుంటారు? ఆబ్వియస్లీ పెద్ద యాపిలే తీసుకుంటారు. యాపిల్ ఈజ్ యాపిల్, యాపిల్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, ఆల్వేస్ ఇట్స్ గుడ్. But when you see a small apple and big apple, and if you are advised to take one apple, you will obviously pick up the bigger one. So cursive is okay, non-cursive is also okay. దాంట్లో కర్సివ్ కొంచెం బెటర్. ఎందుకో 2 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఐమ్ సారీ, ఇది మామూలు దగ్గే, ఆ టీవీలో చూసే దగ్గు కాదు. ఓకే, కర్సివ్ ఎందుకు చూపిస్తారంటే జనరల్ గా 2 సజెషన్స్. సజెషన్ నెంబర్ 1, స్పీడ్ గా రాయొచ్చు. ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ స్పీడ్. పికప్ చేయొచ్చు, కొంచెం బెటర్ గా, కొంచెం ఫాస్ట్ గా రాయడానికి వీలవుతుంది. ఎందుకో చెప్తాను వినండి. కర్సివ్ రాసినప్పుడు చూసారా, ఒక వర్డ్ రాసినప్పుడు ఫస్ట్ లెటర్ ని సెకండ్ లెటర్ కి జాయిన్ చేస్తారు, సెకండ్ లెటర్ థర్డ్ లెటర్ కి, థర్డ్ ఫోర్త్ కి, ఫోర్త్ ఫిఫ్త్ కి, ఎన్ని లెటర్స్ అయినా ఉండనివ్వండి పదంలో, చేతిని లిఫ్ట్ చేయకుండా జాయిన్ చేస్తూ 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 రాస్తాం కాబట్టి, అలాంటి కొన్ని వందల పదాలతో ఎగ్జామ్ రాస్తాం కాబట్టి, ఒక 1 minute అయినా, ఒక 40 seconds అయినా మీకు టైం ఖచ్చితంగా సేవ్ అవుతుంది. So writing in cursive is always a time saver. It may save your time. That's why I suggest, chudandi, I'm not insisting you to write cursive handwriting. I'm only suggesting you to write cursive. Compare it to non-cursive handwriting.
ఎందుకో మనం ఒకసారి చెప్పాను, లెజెండ్ అనే ఒక వర్డ్ చెప్తే లెగ్ ఎండ్ అయిపోయింది ఒక చోట. సో ఒకే వర్డ్ ఇంగ్లీష్ అనే పరాయి భాషలో మనం చేసే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అది 2 వేరే వేరే పదాలుగా 3 వేరే వేరే పదాలుగా అయిపోవచ్చు. అన్నిసార్లు ఆ 2 పదాలు అర్థవంతమైనవి అవ్వాల్సిన అవసరం లేదు, అర్థం లేని పదాలు అయిపోతాయి. ఇట్ మే లీడ్ టు 2 or 3 మీనింగ్లెస్ వర్డ్స్. ఇదేంటో అర్థం కాదు వాళ్ళకి, ఆ టీచర్స్ కి అర్థం కాదు. తెలుసు కదా, చిన్నప్పటి నుంచి మీరు ఎల్కేజీలో ఉన్నప్పటి నుంచి మీ పేరెంట్స్ ఏం చెప్తున్నారో, మీ రైటింగ్ బాగుంటేనే టీచర్కి అర్థం అవుతుంది, లేకపోతే మార్కులు ఎలా వేస్తారు. మళ్ళీ నేను కూడా చెప్తున్నాను, మళ్ళీ ఈ అంకుల్ కూడా ఇదే మాట అనమాట. సో మన ఆబ్సెన్స్ లో మన హ్యాండ్ రైటింగ్ వాళ్ళకి అర్థమైతేనే మనం 10 నెలలు పడిన కష్టానికి ఒక అర్థం వస్తుంది. అందుకని బాగుండాలి, అందంగా కూడా ఉండాలి. ఎందుకు అందంగా ఉండాలి చెప్తాను వినండి మై డియర్ ఫ్రెండ్స్. స్పష్టంగా ఉంటే సరిపోదు, అందంగా కూడా ఉండాలి. ఎందుకంటే మనం ఎవరో వాళ్ళకి తెలియదు. ఆన్సర్ పేపర్ కరెక్ట్ చేసేటప్పుడు వీళ్ళు అబ్బాయిలా అమ్మాయిలా, పొడుగ్గా ఉంటారా పొట్టిగా ఉంటారా, డబ్బులు ఉన్న వాళ్ళ డబ్బులు లేని వాళ్ళ, ఈ ప్రాంతం వాళ్ళ ఆ ప్రాంతం వాళ్ళ, ఈస్ట్ లో ఉంటారా వెస్ట్ లో ఉంటారా, ఏమీ తెలియదు. వాళ్ళకి తెలిసేది మీ రైటింగ్ ఒక్కటే, మీ ఆన్సర్ ఒక్కటే. కంటెంట్ బాగుండి కొద్దిగా హ్యాండ్ రైటింగ్ బ్యూటిఫుల్ గా తయారైతే ఏమనిపిస్తుందో చెప్పమంటారా? టీచర్స్ కి ఇవాల్యుయేట్ చేసే వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? ఓహో, ఈ స్టూడెంట్ కి చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉన్నట్టున్నాయి అనిపిస్తుంది. మీకు లైఫ్ లో చాలా మందితో పరిచయం ఉంటుంది కదా, బాగా ఇష్టమైన వాళ్ళ గురించి ఒక 2 లైన్లు రాయండి అన్నాను అనుకోండి, ఎంత బాగా రాస్తామో. ఈ అంకుల్ అంటే, ఈ అన్నయ్య అంటే, ఈ ఆంటీ అంటే నాకు ఎంత గౌరవం, ఎంత రెస్పెక్ట్ అని ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే రైటింగ్ లో ఒక చిన్న బ్యూటీ వస్తుంది. మీకు తెలియకుండానే స్కెచ్ పెన్ తీసుకొని ఒక పువ్వులు వేస్తారు, మధ్య మధ్యలో ఆకులు వేస్తారు, చూసారా? అలా కాకుండా మన లైఫ్ లో ఒక చెత్త ఫెలో ఒకళ్ళు ఉంటారు. అసలు వాళ్ళంటే మనకి ఎంత కోపం అంటే, వాళ్ళు నడుస్తూ ఉంటే మిద్ది మీదకి వెళ్ళి ఒక రాయి వాళ్ళ ఎత్తిని పడేయాలనిపిస్తుంది. వాళ్ళ గురించి ఒక 2 లైన్లు రాయండి అని నేను చెప్పాను అనుకోండి, ఎవరైనా బ్యూటిఫుల్ గా రాస్తారా చెప్పండి? చిచ్చి చెత్త ఫెలో అని ఇలా ఇంకా రాయాలి కాబట్టి తప్పదు కాబట్టి, కానీ హ్యాండ్ రైటింగ్ ఖచ్చితంగా పాడైపోతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఎగ్జామినేషన్ హాల్లో ఇవాల్యుయేటర్ అంటే మీరు రాసిన హ్యాండ్ రైటింగ్ ని ఇవాల్యుయేటర్ ఒక 5 రోజుల తర్వాత, ఒక వారం తర్వాత కరెక్ట్ చేసేటప్పుడు కేవలం ఆ రైటింగ్ చూసి, ఆ రైటింగ్ లో ఫ్లో చూసి, ఆ రైటింగ్ పదాల మధ్యలో ఉండే స్పేసెస్ చూసి, పదాలను మీరు ఎలా బెండ్ చేశారో చూసి, ఎంత స్పష్టంగా మీరు లెటర్స్ రాశారో చూసి, మీకు లైఫ్ లో ఎంత పెద్ద గోల్స్ ఉన్నాయో వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓహో, వీడికి ఏదో చాలా పెద్ద లక్ష్యాలే ఉన్నట్టున్నాయి, వీడి రైటింగ్ చూస్తేనే తెలిసిపోతుంది, వీళ్ళకి మంచి మార్కులు వేసేయాలని లోపల నుంచి వాళ్ళేం సపరేట్ గా ప్రిపేర్ కూడా అవ్వకర్లా. ఆటోమేటిక్ గా 8 మార్కుల కోసం 8, 10 మార్కుల కోసం 10, 2 మార్కుల కోసం 2, అంతే ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఆటోమేటిక్ అవుతుంది మై డిఫరెన్స్. ఇస్ సైకాలజీ. ఐఎమ్ టెలింగ్ యూ, రైటింగ్ వెనకాల నేను ఎందుకు ఎప్పుడు ప్రమోట్ చేస్తాను హ్యాండ్ రైటింగ్, ఎందుకంటే మన రైటింగ్ చూసి మనం ఎలాంటి వాళ్ళమో, మనకు ఆ సబ్జెక్ట్ మీద, మనకు లైఫ్ మీద ఎన్ని గోల్స్ ఉన్నాయో కూడా తెలుస్తుంది. కాబట్టి స్టార్ట్ ప్రాక్టీసింగ్. మీకు అందరికి ఒక పెద్ద బెనిఫిట్ చెప్తా హ్యాండ్ రైటింగ్ వల్ల. మీరు ఈరోజు స్టార్ట్ చేసేస్తారు అంతే, ఎవ్వరు మానరు ప్రాక్టీస్ చేయడం. సెకండ్ బెనిఫిట్ చెప్తాను. ఓకే, మార్కులు వస్తాయి, మనకు తెలిసింది కమ్యూనికేట్ చేయొచ్చు, ఓకే. భావాతీత ధ్యానం చేస్తే ఎంత లాభం వస్తుందో, ఏదైనా ఒక మ్యాటర్ చూసి రాస్తే కూడా అంతే లాభం వస్తుంది. జస్ట్ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ మై డియర్ ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను ఇప్పుడే. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అంటారు, టిఎం అంటారు. అంటే భావాతీత ధ్యానం, మనసు ఒకే విషయం మీద ధ్యానం చేయడం, అదే ధ్యానం అంటే. సో వెన్ ఐఎమ్ రైటింగ్ సంథింగ్ ఆన్ a piece of paper, I cannot think somewhere else. I can focus only on my writing, only on my letters, only on the spacing, only on the slant, only on the legibility zones. ఇవన్నీ చూసుకుంటూ నేను రైటింగ్ అంటే నా మనసు మొత్తం ఆ పదాల మీదే, ఆ సెంటెన్సెస్ మీదే కేంద్రీకృతం అయింది. కాబట్టి ధ్యానం చేస్తే ఎంత లాభం వస్తుందో, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే కూడా అంత లాభం వస్తుంది. చాలా మంది అనుకుంటారు, సార్ రైటింగ్ బాగుంటే నాకు మంచి మార్కులు వస్తాయి, రైటింగ్ బాగుంటే నేను అనుకున్న భావాన్ని సరిగ్గా వ్యక్తపరచగలుగుతాను. ఓకే, ఫైన్, దే ఆర్ ద అడ్వాంటేజెస్. బట్ బెనిఫిట్ ఏంటి? ధ్యానం చేసినంత బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఏ పనున్నా లేకపోయినా ఒక 5 నిమిషాలు, అందరికి చెప్తున్నాను, ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి ప్రత్యక్ష పరోక్షంగా ఈ ప్రోగ్రామ్ ని చూస్తున్న అందరికీ నేను చెప్తున్నాను, 5 నిమిషాల సేపు కనీసం ఏదో ఒకటి రాయండి. దానివల్ల బోల్డ్ అని బెనిఫిట్స్ ఉన్నాయి. బెనిఫిట్ నెంబర్ 1, మన కమ్యూనికేషన్ బాగుంటుంది. బెనిఫిట్ నెంబర్ 2, మార్కులు వస్తాయి. బెనిఫిట్ నెంబర్ 3, మనం రాస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళకు కూడా రాయాలనిపిస్తుంది. దీన్ని సైకాలజీలో
పారాడైమ్ షిఫ్ట్ అంటారండి. ఓ స్వామీజీ నన్ను పిలిచి, మల్లికార్జున్ సాత్విక ఆహారం తిను అని చెప్పారు. ఓ చోట ఎప్పుడో ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు హోటల్కి వెళ్ళాను. ఇడ్లీ తిందాం, సాత్విక ఆహారం కదా, ఇందులో మసాలాలు ఏమి ఉండవు కదా, ఇడ్లీ తిందామని వెళ్ళాను. మెట్లు ఎక్కేటప్పుడు మైండ్లో ఇడ్లీయే ఉంది. ఆ లోపలికి వెళుదును కదా, ఒక టేబుల్ మీద ఒక అంకుల్ పెద్ద పూరి, అసలు ఆ పూరి ఎలా ఉందంటే గోల్డెన్ కలర్ లో దగ్గర మెరిసిపోతూ, దాని పక్కన ఒక ఎల్లో కలర్ కర్రీ. అసలు అంకుల్ తినే విధానం కూడా చూస్తే వెదవ బ్రతుకు, చస్తే మాత్రం పోయింది ఏంటి, ఈ పూరి తినకుండా చచ్చిపోతే ఎలా అనిపిస్తుంది అనమాట. అంత బాగా తింటున్నారు అంకుల్. అప్పటికప్పుడు నాకు ఒక్క సెకండ్ లో, స్వామీజీ సారీ, సో సారీ, ఈ ఒక్కరోజు పూరి, రేపటి నుంచి ఇడ్లీ అనుకుని. చూసారా, దీన్ని పారాడైమ్ షిఫ్ట్ అంటారు. మనం రాస్తూ ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా రాద్దాం అనిపిస్తూ ఉంటుంది. వీలైతే దయచేసి పేరెంట్స్ గమనించండి. నేను టీచర్ సెషన్స్ చేసేటప్పుడు ఎప్పుడు నేను ఇక్కడే క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఇఫ్ యూ రైట్, యువర్ చిల్డ్రన్ విల్ రైట్. 85% ఆఫ్ ద థింగ్స్ దే లెర్న్ ఫ్రమ్ సరౌండింగ్స్. సో దానివల్ల మనకి మెడిటేషన్కి వచ్చిన లాభం, కమ్యూనికేషన్ లాభం, పక్కన వాళ్ళు రాస్తారు అదొక లాభం, ఇంకో లాభం కూడా ఉందండి. ఆ రాసేదేదో ఎలాగో రాస్తున్నాం కాబట్టి కొంచెం మంచిది రాసామనుకోండి, దానికి సంబంధించిన కంటెంట్ కూడా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది అనుకోకుండా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు భగవద్గీత అంటే ఇష్టం, బైబిల్ అంటే ఇష్టం, ఖురాన్ అంటే ఇష్టం, లేకపోతే ఒక పర్సనల్ డెవలప్మెంట్ బుక్ అంటే ఇష్టం. దాన్ని తీసుకొని రాశారనుకోండి, నేను ఇప్పుడు చెప్పిన లాభాలన్నిటితో పాటు ఆ కంటెంట్ కూడా మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది కదా. సో ఇన్ని లాభాలు ఉండే చేతిరాతని ఎలా నెగ్లెక్ట్ చేయగలుగుతామండి మనం? చక్కగా రాద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. చిన్న చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే, 10 ఏళ్ల లోపు పిల్లలు, పలక బలపం దొరుకుతుంది. సంహో టెంపరీగా షాప్స్ అన్ని ఓపెన్ చేశారు కాబట్టి ఒక పలక బలపం తెచ్చుకొని చక్కగా ప్రాక్టీస్ చేయండి. దానివల్ల ఎంత లాభం అంటే, మీకు చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది, ఆ కాంటాక్ట్ కూడా బాగుంటుంది, ఆ స్ట్రోక్ కి మీ మైండ్ కి కాంటాక్ట్ బాగుంటుంది. ఈ బుక్ లాగా అయిపోదు పలక అయితే, ఎన్నిసార్లు అయినా తొడిపేసి మళ్ళీ రాసుకుంటూ ఉండొచ్చు. థౌజండ్స్ ఆఫ్ టైమ్స్. రైట్ వైప్, యూ కెన్ కీప్ ఆన్ వైపింగ్, కీప్ ఆన్ రైటింగ్. దాంతో మీకు మంచి రైటింగ్ డెవలప్ అవుతుంది. అబ్రహాం లింకన్ తెలుసు కదా మీకు, అమెరికాకి ప్రెసిడెంట్ గా చేశారు ఆయన. చాలా సార్లు ఓడిపోయి చివరికి ఎట్లాగైనా గెలిచారు ఆయన. అబ్రహాం లింకన్ చిన్నప్పుడంట వాళ్ళ ఫాదర్ ఇసుకలో అబ్రహాం లింకన్ చూపుడు వేలతో ఏబిసిడీలు నేర్పించారంట. అబ్రహాం లింకన్ రాసుకున్నారు తర్వాత, మా ఫాదర్ ఇసుకలో నా వేలుతో రాయించకపోతే నాకు రైటింగ్ ఇంత బాగా వచ్చేది కాదు అని. బాగుంటుంది ఆయన రైటింగ్. సో ఇసుకలో రాసినందువల్ల బెనిఫిట్ ఏంటంటే, ఆ చెయ్యి అలా వెళ్ళి, ఫింగర్ టిప్స్ అంటారు సైకాలజీలో, ఈ ఫింగర్ టిప్స్ కి మైండ్ కి చాలా లింక్ ఉంటుంది అనమాట. సో ఫింగర్ టిప్స్ తో ఇసుకలో రాసేస్తే ఆ అక్షరం యొక్క షేప్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది. సో అందుకని మీరు ఇసుకలో రాయడానికి ట్రై చేయండి, పలక మీద రాయడానికి ట్రై చేయండి, తర్వాత పెన్సిల్ తో రాయండి. అండ్ బాల్ పాయింట్ పెన్ రాసే కంటే ముందు ఇంక్ పెన్ తో కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఐ వాంటెడ్ టు డిస్కస్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక వీలైతే ఇంకొక ప్రెజెంటేషన్ లో నేను ఇంకో స్లైడ్ చూపిస్తాను. చాలా కష్టపడి తయారు చేసుకొచ్చాను మీకోసం ఈ స్లైడ్. బేసిక్ స్ట్రోక్స్ అని నా దగ్గర ఒక 3 స్ట్రోక్స్ ఉన్నాయి. చాలా మంది ఏమనుకుంటారంటే, కాపీ రైటింగ్ బుక్ తీసుకొచ్చేసి ఏబిసిడీలో 100 సార్లు 200 సార్లు ప్రాక్టీస్ చేస్తే హ్యాండ్ రైటింగ్ వచ్చేస్తుంది అనుకుంటారు. బేసిక్ స్ట్రోక్స్ ఆర్ బేసిక్ మై ఫ్రెండ్స్. స్క్రీన్ మీద ఒక స్ట్రోక్ కనిపిస్తుంది, దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకి రాయండి, ఒక లైన్ అంతా రాయండి, ఇలా రాయండి. ఖాళీగా ఉన్నప్పుడు ఒక 5 నిమిషాలు ఈ స్ట్రోక్ రాయండి. అన్ని స్ట్రోక్స్ కలిపి నేను ఒక 3 స్ట్రోక్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది ఒక స్ట్రోక్ నెంబర్ 1. ఇలా రాయండి, పైకి కిందకి. ఇలా వీలైనంత రిథమిక్ గా రాయండి. ఎంత గ్యాప్ వస్తుందో, ఎంత పైకి వెళ్తున్నారో, ఎంత కిందకి వెళ్తున్నారో చూసుకోండి. లైన్ చివరి వరకు రాయండి, మధ్యలో ఆపచ్చు. యూ కెన్ బ్రేక్ ఇట్ ఎనీవేర్. మళ్ళీ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ కొంచెం దూరంగా వెళ్ళి మళ్ళీ బేసిక్ స్ట్రోక్ ప్రాక్టీస్ చేయండి. అలా చేయండి. ఇప్పుడు చెప్తాను మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటో. చెప్పేనా? పేపర్ వెనక్కి తిప్పి చూడండి, తెలుస్తుంది. బాగా ఒత్తిపట్టి రాసేస్తున్నారా? ఎస్, చెప్పాను కదా ఇందాకే, సౌత్ ఇండియన్స్ కదా మనం. 76% ఆఫ్ ద పీపుల్ ని ఇప్పుడు కూడా ప్రూవ్ చేయగలుగుతాను మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న 100 మంది, ఫేస్బుక్ లో కొన్ని వేల మంది, తర్వాత ప్రోగ్రామ్ చూసేవాళ్ళు, వాళ్ళందరూ ఎవరైనా సరే పేపర్ వెనక్కి చూసుకోవచ్చు. 76% ఇక్కడ కూడా హెవీ ప్రెషర్ వస్తుంది. బికాస్ వీఆర్ ఎక్స్పోజ్ టు సన్లైట్. మనం ఎక్కువగా సన్లైట్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాం, లేట్ గా డిన్నర్ చేస్తాం, ఆయిల్ ఎక్కువ వాడతాం, స్పైసీ ఫుడ్ అంటే మనకి చాలా ఇష్టం, స్ట్రెస్ కి గురవుతూ ఉంటాం. అందుకని పేపర్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. ఇవన్నీ సైకలాజికల్ రీజన్స్ అన్నమాట. ప్రెజర్ మీద నేను దాదాపు 3 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను. కేవలం పేపర్ మీద వాడే ప్రెజర్ మీద నేను అంత వర్క్ చేశాను. మీకు
తెలియదు అంతగా నా గురించి. సుధీర్ సార్కి బాగా తెలుసు. నాకు పిచ్చ అనమాట రైటింగ్ అంటే. నాకు వేరేది ఏం లేదు జీవితంలో. నా లైఫ్ అంతా ఇదే. ఇక ఎవరన్నా చేతి వాటమని ఎక్కడన్నా కనపడితే చేతి అనగానే ఆయన కనపడగానే చేతి రాతేమో అనుకుంటాను అనమాట నేను. తీరా చూస్తే చేతి వాట వచ్చారు మన కాదులే వదిలేస్తాను. దానికి సంబంధించిన ఏ ఆర్టికల్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా నేను అలా చూస్తూ ఉంటాను. సో ఒక్క ప్రెషర్ గురించి ఇంత సైన్స్ ఉందంటే మీరు అర్థం చేసుకోండి రైటింగ్ యొక్క ఎంత పవర్ ఉందో. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి చెప్తున్నాను, ఎవ్వరు హెవీ ప్రెషర్ యూజ్ చేయకండి. పేపర్ మీద ప్రెషర్ తగ్గితే మీకు చాలా లాభం. పేపర్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటే మీకు చాలా నష్టం. అనవసరంగా స్ట్రెస్ కి గురవుతున్నారు, టెన్షన్ కి గురవుతున్నారు. స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ ఈజ్ ఫ్రమ్ వూమ్ టు టూమ్. ఇప్పుడే గుర్తుపెట్టుకోండి. మనం గర్భంలో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మళ్ళీ శ్మశానం వెళ్ళే వరకు ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది. స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ తగ్గించుకోవాలి. సుధీర్ సార్ లాంటి స్ట్రెస్ సెషన్స్ మీకు ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఆ స్ట్రెస్ ని ఎలాగ మనం ఫేస్ చేయాలి, ఎలాగ మనం ఫైట్ అవుట్ చేయాలి, ఎలాగ మనం ఫ్రీ అప్ అయిపోవాలి, ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఉపయోగపడతాయి. సో త్రూ హ్యాండ్ రైటింగ్ యాజ్ ఎ టూల్, హ్యాండ్ రైటింగ్ is a tool I'm using today to make you relieved from the stress. When you reduce pressure on a piece of paper, it's one of the techniques to get relieved. కొంతమంది నడవమంటారు, ఒక 5 నిమిషాలు నడిస్తే స్ట్రెస్ తగ్గుతుంది అని. కొంతమంది బాగా నచ్చిన సినిమా చూడండి, ఒక 5 నిమిషాలు అంటారు. కొంతమంది మీకు బాగా నచ్చిన వాళ్ళతో 2 నిమిషాలు ఫోన్ లో మాట్లాడండి అంటారు. కొంతమంది నిద్రపోండి అంటారు. నిద్ర ఎలా పడుతుంది సార్ స్ట్రెస్ అంటే కొంతమంది స్ట్రెస్ వల్ల కూడా ఎక్కువ నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ వేరే విషయం. సో త్రూ రైటింగ్ వాట్ ఐఎమ్ సజెస్టింగ్ ఈజ్ హోల్డ్ యువర్ రైటింగ్ ఇన్స్ట్రుమెంట్ జెంట్లీ. 1 నుంచి తర్వాత కొంచెం లైట్ గా పట్టుకోండి 3 ఫింగర్స్ తో. ఇన్స్ట్రుమెంట్ మీద మీరు ఎంత ప్రెషర్ యూజ్ చేస్తారో పేపర్ మీద కూడా అంతే ప్రెషర్ పడుతుంది. ప్రెషర్ పడినందువల్ల ఆ ఒక్క నిమిషానికో ఆ ఒక్క పేపర్కో మాత్రమే నష్టం కాదు, మన జీవితానికి నష్టం ఇది. నేను హ్యాండ్ రైటింగ్ ని ఊరికే మార్కులు తెచ్చుకోవడానికో లేకపోతే కమ్యూనికేట్ చేయడానికో నేను నేర్పను. ఐ టీచ్ హ్యాండ్ రైటింగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సక్సెస్. ఐఎమ్ టీచింగ్ యూ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఐఎమ్ నాట్ టీచింగ్ యూ హ్యాండ్ రైటింగ్. సో చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్ అనేది నా విజిటింగ్ కార్డు మీద ఉండే క్యాప్షన్. పెద్ద లెటర్స్ తో నేను రాసి పెట్టుకున్నాను, చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. ప్రెజర్ తగ్గించాలి. ఖచ్చితంగా ప్రెజర్ తగ్గించాలంటే ముందు మైండ్ కి చెప్పండి, ఒత్తిపెట్టి రాయకు రాక్షసి అని మైండ్ ని ప్రిపేర్ చేయండి ఫస్ట్. తర్వాత ఇక్కడ ప్రెజర్ తగ్గించండి, ఇన్స్ట్రుమెంట్ మీద కొంచెం ప్రెజర్ తగ్గించండి. తర్వాత 1 నుంచి తర్వాత పట్టుకోండి. అలా మైండ్ లో హాయిగా ఉండండి, కొంచెం రిలాక్స్డ్. కింద చెప్పాను చూసారా, నాకు ఇష్టం, నా ఎంత బాగుంటుందని రాస్తూ ఉంటే ప్రెజర్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. సో నౌ ఐ షో యూ 1 more స్ట్రోక్. బేసిక్ స్ట్రోక్స్ లో నాకు బాగా ఇష్టమైన స్ట్రోక్ ఇంకోటి చూపిస్తాను. నెక్స్ట్ లైన్ లో ఇది రాయండి. ఇలా స్ప్రింగ్ లాగా, యాంటీ క్లాక్ వైజ్ స్ప్రింగ్ లాగా ప్రాక్టీస్ చేయండి. యాంటీ క్లాక్ వైజ్ ఇది రాస్తే ఏమవుతుందంటే చేతి కండరాల కదలికలు బాగా తిరుగుతాయి. నేను ఎప్పుడు సుధీర్ సార్తో చెప్తూ ఉంటాను అనమాట, పేరెంట్స్ కి చెప్పాలి, మనం పిల్లలకి గారాబం చేయకూడదు. గారాబం చేసే పిల్లలకి హ్యాండ్ రైటింగ్ సరిగా ఉండదు. ఎవరి పనులైతే వాళ్ళు చేసుకుంటారో వాళ్ళకి రైటింగ్ బాగా వస్తుందని మేము ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే సుధీర్ సార్ని అడిగే చాలా వందలాది డౌట్స్ లో హ్యాండ్ రైటింగ్ కూడా ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ డౌట్స్ బై ద పేరెంట్స్ ఇస్ హ్యాండ్ రైటింగ్ ప్రాబ్లం. అందుకని ఆ ఇన్స్ట్రక్షన్స్ చేయడానికని మేము డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే నేను, సుధీర్ సారు, ఇంకొక అంబా నాగేశ్వర సారు, ఎండమూరి సారు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా విషయాలు. ఒకళ్ళొక సంబంధించినవి మేమంతా కలిసి డిస్కస్ చేసుకొని కొన్ని పాయింట్స్ మీకు కామన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అనమాట. నేను చెప్పే మీకు ఇందాక చెప్పిన చాలా పాయింట్స్ నేను సుధీర్ సార్ దగ్గర నుంచి నేను తెలుసుకున్న విషయాలు అనమాట. ఇట్లాగా. సో పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా చేయండి. గారాబం చేయకండి, ప్రేమ చూపించండి. పిల్లలకు అవసరమైన విషయాలు ఇవ్వడం ప్రేమ, అవసరానికి మించి ఇవ్వడం గారాబం. ఎప్పుడైతే గారాబం చేస్తున్నారో వాళ్ళ లైఫ్ ని వాళ్ళు మీరే రూయిన్ చేస్తున్నట్టు. ఏమనుకోకండి, నేను డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను, గారాబం మంచిది కాదు. మనలో చాలా మంది మన పేరెంట్స్ మనల్ని గారాబం చేయలేదు కాబట్టి మనకి ఈరోజు మంచి ఏమిటో, చెడు ఏమిటో, తెలుపు ఏమిటో, నలుపు ఏమిటో మనకు తెలుస్తుంది. కాబట్టి జీవితంలో లాక్డౌన్ ఏంటి, ఇలాంటి సందర్భం, తాత సందర్భం వచ్చినా సరే మనం ఫేస్ చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న పిల్లలు ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళందరూ చివురుటాకుల్లాగా ఎందుకు ఉనికిపోతున్నారంటే జీవితంలో ఈ ఆటుపోట్లకి వాళ్ళు రెడీ కాలేదు. దే వర్ నాట్ రెడీ విత్ ఆల్ ద పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. దే డిడ్ నాట్ ఫేస్. గారాబం చేసి ఉంటారు వాళ్ళని. సో గారాబం చేయకండి, ప్రేమ మాత్రమే చూపించండి. వాళ్ళకి అవసరమైన ఇవ్వండి. వాళ్ళు అన్నం తినాలంటే వాళ్ళే తినాలి. మీకు తెలుసో తెలీదో, అమెరికాలో పిల్లలకి 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు అన్నం పెట్టడానికి ట్రై చేస్తే వాళ్ళు తినరు. Why are you trying to feed me? Let me eat on my own అనేస్తారు అంతే. మనం ఇక్కడ చూసారా, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 6 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మీరు మీ పిల్లలకి తినిపించడం నేను చూశాను. అంటే ఇది గారాబం.
అంటే వాళ్ళ చేతితో వాళ్ళు కలుపుకొని తినకుండా హ్యాండ్ రైటింగ్ ఎలా వస్తుంది? చేతి కండరాలు తిరగకుండా ఏబిసిడీలు ఎలా వస్తాయి? వాళ్ళ స్కూల్ బుక్స్ వాళ్ళు బ్యాగ్ లో పెట్టుకుని జిప్ క్లోజ్ చేయకపోతే ఒక హారిజాంటల్ లైన్ ఎలా గీస్తారు వాళ్ళు? వాళ్ళ షూ లేస్ వాళ్ళు కట్టుకోకపోతే ఒక సర్కిల్ ఎలా గీస్తారు చెప్పండి? సో వాళ్ళ పనులని వాళ్ళు చేయించుకొనివ్వండి. పిల్లలు ఇప్పుడే అందరికి చెప్తున్నాను, మీ పనులు మీరు చేయండి. ఎప్పుడు సుధీర్ సార్ చెప్తుంటారు కదా క్లాసుల్లో, మమ్మీకి హెల్ప్ చేయండి, డాడీకి హెల్ప్ చేయండి. దానివల్ల ఎంత బెనిఫిటో తెలుసా? హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మీకు. యూ కెన్ ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్. ఎస్, ఫైన్ మోటార్ స్కిల్స్. ప్రపంచంలో సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరైనా తెలిసి చెప్తారనమాట. కాగ్నిటివ్ స్కిల్స్, క్రియేటివ్ గా ఉండడం, తర్వాత ఫైన్ మోటార్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోవడమే హ్యాండ్ రైటింగ్ కి సీక్రెట్. ఒక స్ట్రా తీసుకోండి, కలర్లెస్ ఉంటుంది కదా, దాంట్లో ఒక దారం, ఒక బ్లూ కలర్ రెడ్ కలర్ దారాన్ని ఇలా నెడుతూ ఉన్నారనుకోండి, చూసారా ఫింగర్స్ అన్ని ఎంత బాగా మూవ్ అవుతాయో. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ రెడీ అవుతుంది. చెయ్యి. క్లే మోల్డింగ్ అందరం చేస్తాం చిన్నప్పుడు. ఏదో ఊరికే ఆ పర్టికులర్ ఒక బొమ్మ చేసేసామా, ఒక ట్రయాంగిల్ చేసామా, స్క్వేర్ చేసామా, పెట్టేసామా, కాదు. క్రియేటివ్ గా చేయించండి వాళ్ళ చేత. ఎన్ని వీలైతే క్లే మోల్డింగ్ దాన్ని బొమ్మలు చేయించండి. చపాతీ పిండితో, పూరి పిండితో. మొన్న కూడా నేను చూశాను, సుధీర్ సార్ కూడా చాలా యాక్టివిటీస్ చేయించారు. ఇలాంటివంటే అన్నిటి వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది, ఫైన్ మోటార్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి, హ్యాండ్ రైటింగ్ బాగా వస్తుంది. అండ్ మనకి లైఫ్ కూడా మనం అలవాటు అయిపోతాం. ఓహో ఇది ఇలా ఉంది, ఇది సెమీ సాలిడ్ ఉంది, ఇలా మెత్తగా ఉంది, ఇలా గట్టిగా ఉంది, 2 రోజుల తర్వాత ఇలా అయిపోతుంది. మనకి లైఫ్ కూడా తెలుస్తూ ఉంటుంది. స్కిల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సాఫ్ట్ స్కిల్స్ అంటాం కదా మనం. ఇవన్నీ ఉన్నప్పుడే హ్యాండ్ రైటింగ్ బాగా వస్తుంది. చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఐ విల్ షో యూ వన్ మోర్ stroke. In the series I have 3 strokes actually. Look at this stroke now. వేవ్ లాగా ఉంటుంది చూసారా, సముద్రంలో వచ్చే ఒక అలలాగా ఇలా పైకొచ్చి కిందకొచ్చి మళ్ళీ ఇలా. ఇది మీరు బాగా రాశారో, మీరు సి రాయాలన్నా, డి రాయాలన్నా, జి రాయాలన్నా, క్యూ రాయాలన్నా, ఓ రాయాలన్నా, ఎల్ రాయాలన్నా, బి రాయాలన్నా సూపర్ గా వస్తుంది. మన హ్యాండ్ రైటింగ్ లో ఉండే 95% ఆఫ్ ద స్మాల్ లెటర్స్ ని మీరు సూపర్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ముందు ఫైన్ మోటార్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకుని మీ పనులు మీరు చేసుకుంటూ మెల్లగా, అదేదో పెద్ద పనిలాగా ఈ రోజు మల్లికార్జున సార్ మాకు పెద్ద పని పెట్టారు, ఈ సుధీర్ టాక్స్ వల్ల మనకి ఏంటి పనులు అయిపోతున్నాయి, ఇలా కాకుండా మీ లైఫ్ స్టైల్లోనే భాగంగా చేసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అన్నం తిన్న తర్వాత మన పళ్ళని మనం కడుక్కోవడం ఏం తప్పలేదు. తెలుస్తుంది అసలు ఎలా చేస్తే క్లీన్ అవుతుంది, ఎలా చేస్తే బాగుంటుంది. మనం నీళ్లు తెచ్చి పెట్టుకుని అన్నానికి కూర్చోవడం ఎంత బాగుంటాయి ఈ పనులన్నీ. చక్కగా లైఫ్ స్టైల్లో మన వాటర్ మనం తెచ్చుకుని కూర్చోవాలి. అమ్మ ఎలాగో అన్నం వండి అవన్నీ తీసుకొచ్చి పెడుతుంది కదా, మన నీళ్ళైనా మనం పెట్టుకుంటే బాగుంటుంది కదా. కాసేపు ఎవరికో చల్ల నీళ్లు కావాలి, మనం అందరూ 4 బాటిల్స్ లో నీళ్లు నింపి ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు కదా. ఎవరికో పనులు. సో స్నానానికి వెళ్ళినప్పుడు టవల్ తీసుకెళ్ళడం దగ్గర నుంచి మన పనులు మనం చేసుకుంటూ ఉంటే మనకు తెలియకుండానే మనం లైఫ్ కి రెడీ అవుతాం అన్నమాట. హ్యాండ్ రైటింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ బేసిక్ స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేసి ఏబిసిడీలు ఎలా రాయాలో నేను ఇప్పుడు మీకు నేర్పిస్తాను. ఈ రోజు నుంచి ఏబిసిడీల్ని వరుసగా ప్రాక్టీస్ చేయకండి. ఏ తర్వాత బి, బి తర్వాత సి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో నేర్పించి ప్రపంచం అంతా చాలా మంది బ్యాడ్ హ్యాండ్ రైటర్స్ ని తయారు చేసేసింది. ఈ 24 సంవత్సరాల్లో నేనేం చేశానంటే, నేను వరుసగా చెప్పాను. ఏ తర్వాత బి కాదు, ఫస్ట్ లెటర్ అసలు ఏనే కాదు, ఫస్ట్ సి ప్రాక్టీస్ చేయాలి. 95% ఆఫ్ ద హ్యాండ్ రైటింగ్ లో స్మాల్ లెటర్స్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ సి రాయండి, ఎంత బాగుంటుందో హ్యాండ్ రైటింగ్, సూపర్ గా తయారవుతుంది. సి ప్రాక్టీస్ చేసిన తర్వాత చూడండి, ఇది సి. ఇప్పుడు ఏ రాయండి ఎంత బాగా వస్తుందో చూసారా, మీరు గమనించారా? ఈ సి రాస్తే ఈ ఏ ఎంత బాగా వస్తుందో చూడండి. మనం చిన్నప్పటి నుంచి ఏం చేసాం, ఫస్ట్ ఏ నేర్చుకున్నాం, బి నేర్చుకున్నాం. ఏకి బికి ఏమీ సంబంధం లేదు, బికి సికి అస్సలు సంబంధం లేదు. అందుకే మన హ్యాండ్ రైటింగ్ ఉండవలసినంత గొప్పగా లేదు. అవర్ హ్యాండ్ రైటింగ్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఇప్పుడు చూడండి, నేను ఇంకో లెటర్ చూపిస్తాను. డి చూడండి ఎంత ఈజీగా. ఇందులో మీకు సి కనిపిస్తుందా? ఏలో సి కనిపించిందా? ఈ సి ఎలా ఉందో అదే సిని మీరు ఏలో చేయాలి, అదే సిని మీరు డిలో చేయాలి, కొంచెం కూడా మారకూడదు. అదే సిని మీరు జీలో చేయాలి, కొంచెం కూడా సి మారకూడదు. అదే సిని మీరు క్యూలో కూడా చేయాలి, సి మారకూడదు. అదే సిని ఓలో కూడా చేయాలి, మారకూడదు. ఎవరి హ్యాండ్ రైటింగ్ లో అయితే సి భాగం మార్పు లేకుండా 5 అక్షరాలు రాయగలుగుతారు, ఏ, డి, జి, క్యూ, ఓ, ఈ 5 లెటర్స్ రాసినప్పుడు సి భాగంలో మార్పు రాకూడదు. నేను ఎప్పుడు 3 ఎస్లు చెప్తూ ఉంటాను. 1 సైజ్, 2 షేప్, 3 స్లాంట్. ఒకసారి సి రాస్తే రెండోసారి కూడా సి అదే షేప్ లో రావాలి, అదే స్లాంట్ లో రావాలి, అదే సైజ్ లో రావాలి. ఏలో రాసినా అంతే ఉండాలి, డిలో అయినా, జిలో అయినా, క్యూలో అయినా, ఓలో అయినా అంతే ఉండాలి.
ఇలా ప్రాక్టీస్ చేస్తే హ్యాండ్ రైటింగ్ చాలా బాగా వస్తుంది. నౌ ఐ షో యూ ఒక చిన్న లెటర్ మీకు చూపిస్తాను. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ లో చూద్దాం. అందరూ నోట్బుక్స్ రెడీగా ఉన్నారు కదా. నేను ఒక క్యాప్ లెటర్ చూపిస్తాను. ప్లీజ్ ట్రై టు ఐడెంటిఫై దిస్. వెరీ వెరీ ఈజీ టు ఐడెంటిఫై. రెడ్ కలర్ లో రాశాను, కనిపిస్తుందా అందరికి? ఎస్, యా. ఇందులో ఎన్ని గీతలు ఉన్నాయి? 2 లైన్స్. ఒకటేమో వర్టికల్ లైన్, ఒకటేమో హారిజాంటల్ లైన్. సింపుల్, ఓన్లీ 2 లైన్స్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, దీని రెండింటికి పేర్లు పెడుతున్నాను నేను. దీని పేరేమో 1, దీని పేరేమో 2. ఇప్పుడు 1ని నేను ఇలాగే రాసి 2ని 3 సార్లు రాస్తే ఈ అయిపోతుంది. 1ని ఇలాగే రాసి 2ని ఇక్కడ రాస్తే ఎల్ అయిపోతుంది. 1ని ఇలా రాసి 2 సార్లు హారిజాంటల్ లైన్ 2ని రాస్తే ఎఫ్ అయిపోతుంది. 1 ఇలాగే 2 సార్లు రాసి 2ని ఒకటి మధ్యలో రాస్తే హెచ్ అయిపోతుంది. పిల్లలు గుర్తుంచుకోండి, లెటర్స్ ఎవరో కనిపెట్టలేదు, కొన్ని గీతలు కనిపెట్టారంతే. సో గీతలు బాగా ప్రాక్టీస్ చేస్తే హ్యాండ్ రైటింగ్ మొత్తం వచ్చేస్తుంది. సో ఫస్ట్ కొన్ని గీతలు చెప్తాను మీకు. ఐ థింక్ ఐ గివ్ యూ 7 లైన్స్. రాయండి ఒకసారి అందరూ. ఐ గివ్ యూ 7 లైన్స్. స్లాష్ అంటాం మనం దీన్ని. కంప్యూటర్ కీబోర్డ్ మీద ఉంటుంది స్లాష్. ఈ స్లాష్ చూడండి, మీకు విలో వస్తుంది, డబ్ల్యూలో ఉంటుంది, కేలో ఉంటుంది, ఎంలో ఉంటుంది, విలో ఉంటుంది. అంటే ఎవరైతే ఈ స్లాష్ ని బాగా ప్రాక్టీస్ చేస్తారో, ఇంకేం లేదు, ఒక సింగిల్ నోట్బుక్ తీసుకొని స్లాష్లు విపరీతంగా ప్రాక్టీస్ చేయండి. రేపొద్దున అది ఏలో వచ్చినా, కేలో వచ్చినా, ఎంలో వచ్చినా, విలో వచ్చినా, జెడ్ లో వచ్చినా అలాగే రావాలి. ఇందాక చెప్పానే, స్మాల్ సిలో మార్పు లేకుండా ADGQO ఎలా రాయాలో, అలాగే ఈ యాంగిల్లో మార్పు లేకుండా విలో, డబ్ల్యూలో, కేలో, ఎక్స్లో, జెడ్లో అదే యాంగిల్ రావాలి. దానికి ప్రాక్టీస్ ముఖ్యం. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు జాన్ కీట్స్. విత్ ఎ డ్యూ అపాలజీ టు హిమ్, ఆ మహానుభావులు లిటరరీ జైంట్ జాన్ కీట్స్ గారికి క్షమాపణలతో నేను చిన్న మార్పు చేస్తాను. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ కంటే కూడా పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీబడి పర్ఫెక్ట్ అంటే బాగుంటుంది. మీరు చేసే ప్రాక్టీస్ లో పర్ఫెక్షన్ లేకపోతే 50 సార్లు కాదు కదా, 1,00,000 సార్లు ప్రాక్టీస్ చేసినా మీరు దాంట్లో నిష్ణాతులు కాలేరు. ముందే ప్రాక్టీస్ అనే వర్డ్ని, పర్ఫెక్ట్ అనే వర్డ్ని మనం యాడ్ చేయాలి. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. మ్యాన్ అంటే ఏంటో తెలుసా మీకు? ఇంగ్లీష్ లో మ్యాన్ అంటే హ్యూమన్ కైండ్ అని అర్థం. చాలా మంది పిల్లల కోసం చెప్తున్నాను, పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళే ఉంటారు ఇక్కడ. మ్యాన్ అంటే అందులో ఉమెన్ ఉంటుంది, అందులో పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. సో పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీబడి పర్ఫెక్ట్. ఇప్పుడు 2 స్ట్రోక్స్ చెప్తాను చూడండి. దానికి రివర్స్ బ్యాక్ స్లాష్ అంటాం మనం దాన్ని. 3వ స్ట్రోక్ వర్టికల్ లైన్, టీలో, కేలో, బిలో, డిలో, హెచ్లో ఉంటుంది. 4వది హారిజాంటల్ లైన్. 5వది ఒక సి లాగా రాయాలి. 6వది ఒక రివర్స్ సి లాగా రాయాలి. 7వది ఒక సర్కిల్ లాగా రాయాలి. తెలుగులో ఒక పాట ఉంటుంది, చిన్నప్పుడు వినేవాడిని నేను, స్వరములు 7 రాగాలెన్నో అని. 7 స్వరాలు నేర్చేసుకుంటే ఏ భాషలో అయినా ఏ పాట అయినా పాడొచ్చు, ఏ సంగీత వాయిద్యం, ఏ పరికరం అయినా మీరు వాయించేసేయచ్చు అనమాట. దానికి కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ 7 స్వరాలు, సరిగమ పదనీలు బాగా తెలుసుకోవాలి. అలాగే ఈ 7టికి నేను పెట్టిన పేరు అక్షర 7 స్వరాలు. ఈ అక్షర 7 స్వరాలని మీరు అభ్యాసం చేయగలిగితే, నిష్ణాతులు అవ్వగలిగితే, all the 26 cap letters are in your hand. ఎప్పుడు క్యాప్ లెటర్ రాసినా సరే మీరు చాలా సూపర్ గా రాస్తారు. చూడండి ఎంత దారుణంగా రాస్తారు కొంతమంది. ఏ అని ఎంత దారుణంగా ఉంటుంది. చలికాలంలో క్యాంప్ ఫైర్ వేస్తారు చూసారా, కర్ర పుల్లలన్నీ ఇలా పెట్టి మంటలు వేస్తారే, అట్లా రాశాడు ఒక ఆయన ఏ రాయమంటే. ఎంత దారుణంగా ఉంటుంది. సో లెటర్స్ ని నిర్లక్ష్యం చేయకూడదు. అక్షరం అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, మళ్ళీ రిపీట్ చేస్తాను. క్షరము అంటే నశించిపోయేది, అక్షరము అంటే నాశనం కానిది, శాశ్వతంగా నిలిచి ఉండేది అని అర్థం. మనం పుట్టక ముందే ఉండేవి అక్షరాలు, మనం చనిపోయిన తర్వాత కూడా ఉంటాయి అక్షరాలు. ఒకరోజు మహాత్మా గాంధీ ఆ విషయం చెప్పారు, ఒకరోజు అరిస్టాటిల్ ఇంకో విషయం చెప్పారు. నిన్న మొన్నటి అబ్దుల్ కలాం వరకు కొన్ని లక్షల మంది మన జీవితాల్ని అద్భుతంగా నడిపించడానికి వాళ్ళు చెప్పిన విషయాలు ఈ రోజు మనం లాక్డౌన్ లో కూడా కంప్యూటర్స్ ఓపెన్ చేసి, మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి ఆ లెటర్స్ ద్వారా తెలుసుకున్నామంటే చూడండి అక్షరం యొక్క పవర్ ఏంటో మై డియర్ ఫ్రెండ్స్. మేబీ ఒకరోజు అక్షరాలు పేపర్ మీద ఉండేవి, ఈ రోజు అదే అక్షరాలు కంప్యూటర్స్ లోకో మొబైల్ ఫోన్స్ లోకి వచ్చేసాయి. అక్షరం అయితే అక్షరమే కదా. అక్షరం అంటే ఏంటంటే ఒక మనిషి తన జీవితం మొత్తం వెచ్చించి కష్టపడి సంపాదించిన విజ్ఞానాన్ని ఇంకొక తరానికి అందించడానికి
తయారు చేసిన సాంకేతిక పరికరం. It's a technical tool. Letter is a technical tool which will act like a bridge to give the energy, all the knowledge of one particular generation to the next generation. ఆ అక్షరం ఉండబట్టే ఈ రోజు డాక్టర్లు తయారవుతున్నారు, ప్రొఫెసర్లు తయారవుతున్నారు, సైంటిస్టులు తయారవుతున్నారు, మీరు తయారవుతున్నారు, నేను తయారయ్యాను. ఆ అక్షరమే లేకపోతే మనం ఇంత గొప్పగా తయారయ్యే వాళ్ళం కాదు. అలాంటి అక్షరాన్ని నెత్తిన పెట్టుకోవాలి, అలాంటి అక్షరాన్ని కళ్ళల్లో పెట్టుకోవాలి, అలాంటి అద్భుతమైన అక్షరాన్ని నెత్తినెక్కించుకుని ఊరేగించాలి. ఇప్పుడే చెప్తున్నాను, దాన్ని అవమానించే హక్కు మీకు నాకు లేదంతే. అక్షరాన్ని పిచ్చి పిచ్చిగా ఎవ్వరూ రాయడానికి లేదు. అక్షరాన్ని అవమానించకూడదు, గౌరవించాలి. అక్షరాన్ని వీలైనంత శుభ్రంగా రాయాలి, లెజిబుల్ గా రాయాలి, బ్యూటిఫుల్ గా రాయాలి, సైంటిఫిక్ గా రాయాలి. ఒక లైన్ చెప్తాను, రాసుకోండి మిత్రులారా. I will make my handwriting legible, beautiful and scientific అని రాసి కింద సైన్ చేసి పెట్టుకోండి. నేను మీకోసం తయారు చేసిన స్టేట్మెంట్ ఇది. I will make my handwriting legible, beautiful and scientific. సైంటిఫిక్ అంటే ఏంటో కూడా చెప్పాను. మీకు చాలా శుభ్రంగా తెలుసుకోవాలి, చాలా విషయాలు తెలుసుకోవాలంటే గూగుల్లో కూడా ఉంటాయి. ఏది పాజిటివ్ ఓ, ఏది పాజిటివ్ టీ, ఏది పాజిటివ్ కే, ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవచ్చు. సైంటిఫిక్ గా రాయాలి, లెజిబుల్ గా రాయాలి, బ్యూటిఫుల్ గా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఇన్స్ట్రక్షన్ చెప్తాను వినండి. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. చాలా మంది వై అని రాస్తారు, ఇలా వదిలేస్తారు. ఎప్పుడు వదలకండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి పదం చివరిలో వై వస్తే ఖచ్చితంగా పైకి లిఫ్ట్ చేయాలి. ఎవరి హ్యాండ్ రైటింగ్ లో అయితే పదం చివరిలో వై కానీ జీ కానీ పూర్తి అవ్వకుండా కిందే ఉంటుందో వాళ్ళు పనిని పూర్తి చేయలేరు, మానసికంగా బలహీనంగా ఉంటారు. మానసికంగా బలహీనంగా ఉండేవాళ్ళు జీవితంలో గొప్పవాళ్ళు కాలేరు. దాట్స్ ఇట్. జీవితంలో గొప్పగా అవ్వాలంటే స్ట్రాంగ్ గా ఉండాలి, మైండ్ లో స్ట్రాంగ్ గా ఉండాలి. మైండ్ లో స్ట్రాంగ్ గా ఉండాలంటే ఖచ్చితంగా వైని మీరు ఇలా పైకి తీసుకురావాలి. వైని కింద వదిలేసే వాళ్ళ మనస్తత్వం ఏంటో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? వాళ్ళు ఎప్పుడు పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఎందుకు అలా అయింది, ఆ రోజు వాళ్ళు నిన్ను ఎందుకు అవమానించారు, ఇదే గొడవ. పని పెట్టుకుని టైం పెట్టుకుని మరీ పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు. అది చాలా తప్పు. అందుకే వైని అలా పైకి తీసుకురావాలి. ఐ అనే లెటర్ రాశారంటే పైన పెద్ద సున్నా పెట్టకూడదు. ఐ రాసినప్పుడు ఖచ్చితంగా డాట్ మాత్రమే పెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకుంటారంటే నేను ఒక మంచి పదం నేర్పిస్తాను. టిటిల్, TITTLE, టిటిల్. టిటిల్ అంటే ఏంటంటే ఐ మీద పెట్టే చొక్క. ఆ చొక్క కూడా ఒక పేరు ఉందన్నమాట. సో ఎవరైనా టిటిల్ అంటారు కానీ సర్కిల్ అనరు. ఐ మీద డాట్ ఉంటుంది ఎప్పుడైనా, ఎక్కడైనా మీరు చూడండి, ఏ బుక్ లో అయినా చూడండి. ఎవరు తయారు చేశారో మధ్యలో నాకు తెలియదు కానీ ఈ సున్నాను కూడా తయారు చేసి పట్టుకొచ్చేసారు. ఇది చాలా రాంగ్. ఎక్కడ ఉండదు సున్నా, ఎవరు నేర్పరు. మనమే సొంత కవిత్వం మనం తయారు చేసేస్తూ ఉంటాం. ఐ మీద కానీ జే మీద కానీ ఈ రోజు నుంచి సున్నాలు పెట్టకూడదు. ఏమవుతుంది సార్ సున్నా పెడితే అంటారేమో. సున్నా పెడితే ఏమవుతుందో చెప్పనా మిత్రులారా? చొక్క పెడితే ఐ అయిపోయింది, సున్నా పెట్టినా ఐ అయిపోయింది. అంటే తక్కువ సమయంలో చేయగలిగిన పని కోసం నేను కావాలనే ఎక్కువ టైం తీసుకుంటున్నాను. LAZY, లేజీ పీపుల్. మేక్ ఎ సర్కిల్, బిగ్గర్ సర్కిల్. మాకు గ్రాఫాలజీలో చిన్న సర్కిల్ క్రియేటివ్ అని నేర్పించారు కానీ నేనైతే మీకు సజెస్ట్ చేయండి. యాజ్ అ గ్రాఫాలజిస్ట్ ఇస్ ఓకే, మాకు చిన్న సర్కిల్ పెట్టేవాళ్ళు ఓకే, కొద్ది క్రియేటివ్ గా ఉండేవాళ్ళు చిన్న సర్కిల్ పెడతారు ఓకే. కానీ నేను గ్రాఫాలజిస్ట్ కంటే ఎక్కువగా ఒక హ్యూమన్ బీయింగ్, ఒక ఫ్రెండ్, ఒక హ్యాండ్ రైటింగ్ ఫ్రెండ్ లాగా నేను మీకు డాట్ ఎందుకు సజెస్ట్ చేస్తానంటే, ఈ రోజు మీరు సర్కిల్ ఓకే అనుకుని రేపు మీరు పెద్దగా తయారు చేశారు అనుకోండి, లేజినెస్ పెరిగిపోతుంది. లేజినెస్ అనేది మనకున్న పెద్ద పెద్ద శత్రువుల్లో ఒకటి. లాక్డౌన్ పెద్ద శత్రువు ఏం కాదు మనకి, లేజినెస్ పెద్ద శత్రువు. ఇంకా కావాలంటే మనం ఈ రోజుల్ని ఇంకా వాడేసుకుని నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో ఇంకా అద్భుతంగా తయారవడానికి కూడా ఈ లాక్డౌన్ పీరియడ్ ని మనం వాడుకోవచ్చు. కావాలంటే డెఫినెట్ గా వాడుకోవచ్చు. ఉన్న దాంట్లో కొద్దో గొప్ప కొంచెం తయారు చేసేసుకుని, ఫుడ్ తయారు చేసుకుని ఇంట్లో తినేసేసి వీలైనంత వరకు విషయాలు నేర్చేసుకోవచ్చు. కొంచెం మెమరీ ఉండే ఫోన్ ఉంటే, ఒక చిన్న గూగుల్ ఉంటే, ఒక చిన్న యూట్యూబ్ ఉంటే ఎన్ని అద్భుతాలు చేయొచ్చు. 2008లో నేను ఫారిన్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఒక కిరాణా షాప్ అతను యూట్యూబ్ తీసి ఇల్లు కట్టుకున్నాడు అక్కడ. అందులో మా బ్రదర్ రెంట్కు ఉండేవాడు. ఏంట్రా సరిగా లేదని అడిగితే అతను చెప్పాడు, ఆశ్చర్యం అనిపించింది నాకు. చిన్న కిరాణా షాప్ అతను యూట్యూబ్ చూసి ఇల్లు కట్టాడు. 2008లో నేను చెప్తున్నాను, ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్.
సో వాడుకోవాలే కానీ అద్భుతాలు చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. చిన్న గూగుల్లో ఒక చిన్న యూట్యూబ్ మీ దగ్గర ఉంటే, అసలు నేర్చుకోవాలని తపనుంటే, లోపల నుంచి ఉంటే షార్ప్ చేసుకోవాలి స్కిల్స్ ని. మనకు అద్భుతమైన బ్రెయిన్ కూడా చేశాడు కాబట్టి దేవుడు, మనం దాన్ని షార్ప్ చేసుకుందాం. సో this is the way we have to write the letters. And now I think I'll take some questions before I leave. Sudhir, sir, take some questions. sir, with pleasure, sir. It's already time 11:20. Yeah. కానీ చాలా వండర్ఫుల్ ఇన్పుట్ సార్. ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్. ఒక చిన్న విషయంలో చెప్పాలంటే, నాకు ఒక చిన్న విషయం సార్. ఇప్పుడు చూసే పేరెంట్స్ అందరూ, మీ అందరికి ఆప్షన్ ఇస్తున్నాను, ఒక్కసారి కింద కామెంట్స్ లో రండి. ఎంతమంది ఫీల్ అవుతున్నారు మా హ్యాండ్ రైటింగ్ లో ఈ మిస్టేక్స్ ఉన్నాయని? మీరు ఎంతమంది ఫీల్ అవుతారో జస్ట్ పోస్ట్. ఇప్పుడు చాలా మంది ఫేస్బుక్ లో అయితే రాశారు సార్, అవును కదా ఈ కాన్సెప్ట్ నేను మిస్ అయ్యాను కదా అని చెప్పి చాలా మంది పేరెంట్స్ కూడా రాశారు. రియల్లీ ఫెంటాస్టిక్ సార్. అండ్ నాకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇది పిల్లలు మాత్రమే హ్యాండ్ రైటింగ్ మార్చుకోగలుగుతామా? హ్యాండ్ రైటింగ్ కి ఏజ్ గ్రూప్ కి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 30, లేకుంటే ఇంకో 50 years ఉన్నారు, ఇంకో 60 years ఉన్నారు, ఎప్పుడైనా హ్యాండ్ రైటింగ్ మార్చుకోగలుగుతామా? లేదా ఓన్లీ పిల్లలకి మాత్రమే హ్యాండ్ రైటింగ్ మార్చుకునే అవకాశం ఉంటుందా సార్? ప్లీజ్. 1999 లో, అంటే 21 years ago, I went to a school called Johnson Grammar School. ఇప్పుడు హైదరాబాద్ లో ఉండే పెద్దవాళ్ళకి ఆవిడ తెలుసు. ఆవిడ పేరు మేరీ పెరియారా అని ఒక ప్రిన్సిపల్ ఉండేవారు 99 లో. అప్పుడు ఆవిడ ఏజ్ 70 years. ఆఫ్టర్ మై సెషన్ షీ హాస్ చేంజ్డ్ హర్ హ్యాండ్ రైటింగ్. అంటే హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఎ స్కిల్ అని నేను చెప్పాను కదా. ఒక స్కిల్ ఏ ఏజ్ లో అయినా మనం నేర్చుకోవచ్చు. మీకు ఎవరైనా, నీకు ఆల్రెడీ 45 సంవత్సరాలు వచ్చినాయి, నీకు ఆల్రెడీ 20 సంవత్సరాలు వచ్చేసి 15 ఏళ్ల నుంచి నువ్వు ఇలా రాస్తున్నావు, ఇప్పుడు రాయలేవు అని అంటే అది తప్పు అని చెప్పండి. ఎనీ స్కిల్ కెన్ బి ఎన్హాన్స్డ్ ఎట్ ఎనీ ఏజ్. దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్. ఐ హ్యావ్ ట్రైన్డ్ పీపుల్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 70, 72. మిస్సెస్ మేరీ పెరియారా ఒక ప్రిన్సిపల్ 21 సంవత్సరాల క్రితం ఆవిడ నేర్చుకుని నాకు చెప్పింది ఏంటంటే, మల్లికార్జున్ ఒక 40 ఏళ్ల క్రితం నువ్వు నాకు ముంబైలో కలిసి ఉంటే నేను నా జీవితం ఇంకా గొప్పగా అయి ఉండేది అని ఆవిడ చెప్పారు ఆ రోజుల్లో, 21 years ago, when she was at 70 years age. So anybody can learn. Only thing is 3 things, techniques, interest and practice. That's all. మీ హ్యాండ్ రైటింగ్ బాగలేకపోతే ఎంత వయసు ఉన్నా సరే టెక్నిక్స్ చూసుకోండి, ఇంట్రెస్ట్ చూసుకోండి, ప్రాక్టీస్ చూసుకోండి. ఈ మూడింటిని మీరు జస్టిఫై చేయగలిగితే 80 సంవత్సరాలైనా 90 సంవత్సరాలైనా మీరు ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. Yes, Sudhir. సార్ ఫెంటాస్టిక్ సార్. ఇప్పుడు ఆల్రెడీ ఫేస్బుక్ లో చాలా మంది రాశారు. నా ఫ్రెండ్ కూడా ఒక అతను, నేను అసలు కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఇప్పుడు దాకా ప్రాక్టీస్ కూడా చేయలేదని చెప్పి ఆయన కూడా రాశారు సార్. అసలు నిజంగా సార్. విల్ గో విత్ వన్ మోర్ క్వశ్చన్ సార్. అండ్ సౌగంధి గారు, మ్యామ్ ప్లీజ్ గో హెడ్ విత్ యువర్ క్వశ్చన్. మ్యామ్ చెప్పండి అమ్మా. ఇంట్లోనే ఉన్నారా మీరు? నేను స్కూల్లో ఉన్నానండి. ఓకే అమ్మా, చెప్పండి సార్. సెషన్ యాక్చువల్ గా క్వశ్చన్ చేయడానికి ఏమీ మిగలకుండా మీరు ఇన్పుట్ ఇచ్చేసారు. బట్ నాదొక చిన్న డౌట్ అండి. ఇప్పుడు మా బాబు ఫస్ట్ క్లాస్ ఫినిష్ చేసి సెకండ్ క్లాస్ కి వెళ్తున్నాడండి. వాడికి రైటింగ్ అంటే ఓవరాల్ గా ఎవ్రీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాడు. బట్ రాయడానికి మాత్రం జస్ట్ ఎగ్జామ్ లో అలా పేపర్ పెట్టేసి ఉంటాడండి. వాడికి నేను ఏం టిప్స్ తీసుకోవాలి? ఓకే, మీకు మీ వయసులో ఉన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ అందరికీ నా ఆన్సర్. పాయింట్ నెంబర్ 1, అది హ్యాండ్ రైటింగ్ బాగోలేదని వర్రీ అయ్యే వయసు కాదు. అది బాల్యం. అద్భుతంగా బాల్యం డెవలప్ చేయాలండి. నేను ఫిన్లాండ్ అనే ఒక దేశానికి వెళ్ళానండి. ప్రపంచం మొత్తంలో ఫిన్లాండ్ అంటే ఎడ్యుకేషన్ కి నెంబర్ 1 అండి. అక్కడ అమ్మ మీరు కూడా టీచర్ కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అక్కడ రూల్ ఏంటంటే 6 సంవత్సరాలు నిండితేనే స్కూల్లో ఎంట్రీ అమ్మ. అక్కడ 6 సంవత్సరాల వరకు అసలు స్కూల్కే పంపరు పిల్లల్ని. పంపిన తీసుకోరు, అడ్మిషన్ లేదు అక్కడ. ఫిన్లాండ్ లో కానీ స్వీడన్ లో కానీ, నేను స్టాక్ హోమ్ లో తిరిగాను, నేను హెల్సింకీలో తిరిగాను స్కూల్స్ రీసెర్చ్ చేసినప్పుడు. అది పాయింట్ నెంబర్ 1. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ రైటింగ్ గురించి వర్రీ కాకండి. లేదు సార్ చుట్టుపక్కల పోటీ ప్రపంచం అంతా ఇలా ఉంది, ఆల్రెడీ ఎల్కేజీ యూకేజీలోనే కొంతమంది బాగా రాసేస్తున్నారు, మావాడు కూడా రాయలేదని వర్రీ అవుతుంది అంటే, మీరు ఇంప్రూవ్ చేయాల్సింది 2 విధాల్లో. ఒకటి, ఆ పిల్లలు చూస్తూ ఉండగా మీరు ఏదైనా రాస్తూ ఉండాలి. పారాడైమ్ షిఫ్ట్ అని చెప్పాను కదా నేను. వాళ్ళ చుట్టూ పేరెంట్స్ వాట్సాప్ లోనో ఫేస్బుక్ లోనో ఇంకోదో ఉంటే వాళ్ళని రాయమంటే వాళ్ళు రాయడానికి ఇష్టపడరు. వాళ్ళ చుట్టూ రాస్తున్న వీడియో కనపడాలి, లైవ్ వీడియో. లైవ్ అంటే మీరు అనమాట,
మీరు రాస్తున్నట్టుగా లైవ్ లో కనపడాలి. రెండో పాయింట్, నేను ఇందాక చెప్పినట్టుగా గారాబం చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా చేస్తూ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న టైంలోనే బేసిక్ స్ట్రోక్స్ తో స్టార్ట్ చేసి నేర్పించండి. కొంచెం టైం పట్టినా పర్లేదు, రేపటికి డెవలప్ అయిపోవాలి, నెక్స్ట్ మండే కల్లా వాడు సూపర్ గా రాయాలని అనుకోకండి. 2-3 నెలల టైం పెట్టుకోండి. 6 ఏళ్ల పిల్లాడే కాబట్టి 2-3 నెలల టైం పెట్టుకుని ఫస్ట్ వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి, వాళ్ళ స్నానం వాళ్ళు చేయాలి, వాళ్ళ అన్నం వాళ్ళు తినాలి, వాళ్ళ పుస్తకాలకు అట్టలు వాళ్ళు వేసుకోవాలి, వాళ్ళు పేపర్ చించడం కూడా ఒక అద్భుతమైన ఎక్సర్సైజ్ అండి ఫైన్ మోటార్ స్కిల్స్ లో. కత్తిరించి సిజరింగ్ అంటారు దీన్ని. ఈ సిజరింగ్ ఇలాంటివన్నీ ఎక్సర్సైజ్ చేయించండి. పలచగా ఉండే కాయిన్స్ టేబుల్ మీద ఒక 10-15 కాయిన్స్ వేయండి. రివర్స్ చేయమని చెప్పండి, అక్కడక్కడే తిప్పమని చెప్పండి, కాయిన్స్ వెనక్కి తిప్పమని చెప్పండి. అప్పుడు ఏమవుతుందంటే చెయ్యి బాగా తిరుగుతుందండి, అప్పుడు హ్యాండ్ రైటింగ్ బాగా వస్తుంది. అప్పుడు కూడా ఏబిసిడి డైరెక్ట్ గా స్టార్ట్ చేయకూడదండి. ఫైన్ మోటార్ స్కిల్స్, తర్వాత బేసిక్ స్ట్రోక్స్, దాని తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ లెటర్స్ అని చెప్పని చూసారా. క్యాప్ లెటర్స్ నేర్పించారనుకోండి, క్యాపిటల్ టీ, క్యాపిటల్ ఎల్, క్యాపిటల్ హెచ్, ఇవి మొదలు పెట్టండి, ఈజీగా ఉంటాయి. దాని తర్వాత సికి జీకి వెళ్ళొచ్చు. అట్లా స్మాల్ లెటర్స్ కూడా క్లాసిఫికేషన్. దెన్ 2-3 months లో ఆటోమేటిక్ గా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని రఫ్ గా చేసి ఫోర్స్ చేసి గంట సేపు రాపించి చేయించుకోండి. ఎప్పుడు రాస్తావు? టీవీ చూసిన తర్వాత రాస్తావా, రాసిన తర్వాత టీవీ చూస్తావా? అన్నం తినిన తర్వాత రాస్తావా, తినేసి రాసేసి అన్నం తింటావా? ఇట్లా ఆప్షన్ ఇవ్వండి. కానీ రెండిట్లో ఇది ఉంటుంది. వాళ్ళని వాళ్ళే చూస్ చేసుకొనివ్వండి, హాయిగా రాస్తారు. 2-3 నెలల్లో ఇంప్రూవ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే చూసే వ్యూవర్స్ కి ఫేస్బుక్ లో కానీ, ఇప్పుడు యూట్యూబ్ లో కానీ, లేకపోతే జూమ్ లో కూడా ఇంత కష్టపడి సార్ ఇన్ని ఇన్పుట్స్ ఇస్తున్నారు. మేము ఇంత కష్టపడి సార్ని ఇక్కడికి తీసుకొని వచ్చి మీ అందరికి ఇంత షేర్ చేస్తున్నప్పుడు ప్లీజ్ డూ వన్ ఫేవర్. మేము మేబీ 100 మందికి రీచ్ అవుతాం, సార్ ఇంకో 200 మందికి రీచ్ అవుతారు. కానీ మీరు ఒక షేర్ బటన్ కొట్టి వీడియో షేర్ చేస్తే కొన్ని వందల వేల మంది పిల్లల భవిష్యత్తు మారుతుంది. దయచేసి మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో టు ద పీపుల్, పర్టికులర్ గా చిల్డ్రన్. చాలా మంది హ్యాండ్ రైటింగ్ ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళందరూ ఫస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్యామిలీ, మీ గ్రూప్స్ లో అన్నిట్లో షేర్ చేస్తే ఈ టిప్స్ లో కనీసం వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్. ఇప్పుడు దాకా సార్ మీరు సెషన్ బాగా విన్నారు లేదో, సార్ ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు అంత ఎక్స్పర్ట్ అయ్యారంటే ఈయన కంప్లీట్ గా హ్యాండ్ రైటింగ్ మీద ఫోకస్ చేయరు. ఇందాకటి నుంచి హ్యాండ్ రైటింగ్ మీద ఫోకస్ చేస్తూనే చాలా వాల్యూస్ నేర్పించారు. మీరు అబ్జర్వ్ చేస్తారు లేదు, ప్రతి ఒక్క పాయింట్ లో కూడా మీ పనులు మీరు చేసుకోవాలి, గారాబం చేయకూడదు, ప్రేమ ఇవ్వాలి కానీ గారాబం చేయకూడదు. ప్రతి ఒక్కటి మీరు గుర్తించండి. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే వాల్యూస్ తో కూడిన హ్యాండ్ రైటింగ్ ఇవ్వడం. అలాంటి నాలెడ్జ్ ని మీరు ఎంత షేర్ చేయాలో ఒక్కసారి ఆలోచించండి. మై సిన్సియర్ రిక్వెస్ట్ సార్, మల్లికార్జున్ సార్, నేను మీ తరపు నుంచి కూడా నేనే చెప్పేస్తున్నాను. ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్. మీరు అందరూ ఫస్ట్ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మనకు ఒక 2 questions తీసుకుని విల్ క్లోజ్ దిస్. సార్ ప్లీజ్ సార్ మీరు చెప్పండి సార్, మీరు ఇన్ని రోజుల నుంచి చేస్తూ ఇది కనుక మీరు షేర్ చేస్తే ఎంత బాగా. ఎస్ సార్. యా, ప్లీజ్ డూ షేర్ ఇట్. ఎందుకంటే నాకు చిన్నప్పుడు మా ఇంగ్లీష్ టీచర్ చెప్పేవాళ్ళండి, మనం అందరికీ హెల్ప్ చేయొచ్చురా అని చెప్పేవాడు. నేను ఆయనకు ఒక క్వశ్చన్ అడిగాను, సార్ అందరికీ ఎలా హెల్ప్ చేయగలుగుతాం సార్, ఈ ప్రపంచంలో ఇంతమంది ఉంటారు కదా, అందరికీ ఎలా హెల్ప్ చేయగలుగుతాం సార్, అసాధ్యం అని చెప్పారు. ఆయన నాకు ప్రూవ్ చేశారండి, అందరికీ హెల్ప్ చేయొచ్చండి. మీరు కూడా అలా చేయొచ్చు. ఇప్పుడు షేర్ చేసి ఎలాగో చెప్తాను వినండి. ఒకటి, ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా సహాయం చేయొచ్చు, డబ్బులు ఇచ్చో, పట్టుకుని ఇల్లు తీసుకెళ్లి ఇంకో చోటకి అన్నం పెట్టించడమో ఏదో చేసి. 2, మనం చాలా బిజీగా ఉంటే ఎవరి దగ్గర సహాయం దొరుకుతుందో చెప్పడం కూడా సహాయం చేసినట్టే. అది కూడా తెలియదు అనుకోండి మీకు, దేవుడి కన్నా చెప్పండి అని చెప్పాడు ఆయన. సో ఆ విధంగా మనం అందరికి, అంటే మీరు సింపుల్ గా చూడండి, ఒక బటన్ షేర్ చేయడం వల్ల నేను, సుధీర్ సార్, ఇలా ఇంకా ఈ టెక్నికల్ టీమ్ వీళ్ళందరూ మనం చేసే వర్క్ ని లోక కళ్యాణం అంటారు చూసారా, ఆ లోక కళ్యాణం కోసం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. డూ షేర్ ఇట్. అండ్ రేపు కూడా ఈ వీడియోలు వచ్చినప్పుడు కూడా మీరు వీలైనంత వరకు స్ప్రెడ్ చేయండి. మంచి విషయాలను ఎప్పుడు స్ప్రెడ్ చేయాలండి. మంచిని మైక్ లో చెప్పాలంట, చెడుని చెవిలో చెప్పాలంట. సార్ దట్స్ రియలీ ఫెంటాస్టిక్. అది మీరు నేర్పించిన మాటే సార్, మంచిని మైక్ లో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలి. దట్స్ రియలీ, అది మాత్రం నేను అప్లై చేస్తున్నాను సార్ ఆల్రెడీ. సార్ లాస్ట్ వి విల్ గో విత్ 1 question సార్. కుదుష్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడొచ్చు. Hi sir. చెప్పమ్మా. How you got interest on handwriting? Last time కూడా పాప అడిగినట్టుంది. నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు మా ఇంగ్లీష్ టీచర్ నా పేరు రాస్తే నాకు ఆ రోజు వరకు నా పేరు అంత అందంగా ఉంటుందని తెలియదమ్మా. చూసి మురిసిపోయాను నేను. అరే ఇంత అద్భుతంగా రాశారే మా సార్, నేను కూడా మా సార్ లాగా రాయాలి అని మెల్లమెల్లగా నేర్చుకున్నాను. తర్వాత నాగేశ్వరరావు గారిని ఒక డ్రాయింగ్ టీచర్, నేను ఎప్పుడు వాళ్ళ పేర్లు చెప్పకుండా ఉండను, ఆ డ్రాయింగ్ టీచర్ నాకు చిన్న సర్కిల్ నుంచి బొమ్మ వేస్తే చూసి హ్యాండ్ రైటింగ్ బాగా రాయాలి అని నేర్చుకుని డెవలప్ చేస్తూ
పెద్దగా అయిపోయిన తర్వాత డాక్టర్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక పుస్తకం రాశారు, వెన్నెల్లో ఆడపిల్ల అని ఒక పుస్తకం. అందులో హీరోయిన్ ని కనిపెట్టే ప్రయత్నంలో ఉంటాడు. హీరోయిన్ ఏమో హీరోకి కనపడదు, నన్ను కనిపెట్టి చూద్దాం, నేను ఎక్కడ ఉంటానో కనిపెట్టి చూద్దామని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో హీరోయిన్ హ్యాండ్ రైటింగ్ ని చూస్తాడు. ఒకసారి హీరోయిన్ హ్యాండ్ రైటింగ్ చూసి ఆ అమ్మాయి మనస్తత్వాన్ని అధ్యయనం చేసి ట్రై చేస్తాడు. అప్పుడు ఎండమూరి గారు గ్రాఫాలజీ అనే పదాన్ని ఆ పుస్తకంలో పరిచయం చేశారు. ఆ రోజు వరకు నాకు తెలియదు. నేనేమనుకునేవాడిని అంటే అందంగా రాయాలి, బ్యూటిఫుల్ గా రాయాలి అనుకునేవాడిని, స్పష్టంగా రాయాలి అనుకునేవాడిని. ఆ రోజు నాకు తెలిసింది చేతిరాతకు మనస్తత్వానికి సంబంధం ఉంది. ఒక మనిషితో పరిచయం లేకపోయినా కూడా హ్యాండ్ రైటింగ్ చూసి మనస్తత్వం తెలుసుకోవచ్చు అని నేను ఎండమూరి గారి ద్వారా చదివిన విషయాన్ని నేను నేర్చేసుకుని ఈ హ్యాండ్ రైటింగ్ సబ్జెక్ట్ లో ఇంక్లూడ్ చేశాను. ఇలా చాలా మంది వాతావరణం, పేరెంట్స్, ఇప్పుడు మీలాంటి వాళ్ళు, ఇప్పుడు చూడండి మీ సెషన్ లోకి వచ్చిన తర్వాత కూడా నేను చాలా నేర్చుకుంటున్నాను. ఇప్పుడు మీకు తెలియకుండానే మీ సెషన్ అయిపోయిన తర్వాత నేను నోట్బుక్ పెట్టుకుని కొన్ని పాయింట్లు రాసుకుంటాను అనమాట, నేనేమి నేర్చుకున్నాను అని. సో అట్లా ఎన్ని సందర్భాలలో మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇలాగ నేను హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అయ్యాను. సార్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒకవేళ వీళ్ళు ఎవరన్నా అంటే సార్ హ్యాండ్ రైటింగ్ వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తుంటారు. ఇది జస్ట్ ఒక డెమో సెషన్ లాంటిది మాత్రమే. ఇఫ్ ఎట్ ఆల్ మీరు పర్టికులర్ గా మీ హ్యాండ్ రైటింగ్, మీ పిల్లల హ్యాండ్ రైటింగ్ ఎవరైనా మార్చుకోవాలనుకుంటే మాత్రం యూ కెన్ రీచ్ సార్. నా పార్టిసిపెంట్స్ చాలా మంది హ్యాండ్ రైటింగ్ వర్క్ షాప్ అటెండ్ అయ్యి దే గాట్ బెనిఫిటెడ్. ఒకవేళ ఎవరికైనా కావాలంటే సార్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ఓకే, మీరు మీ అఫీషియల్ ఫోన్ నెంబర్ కన్నా డీటెయిల్స్ షేర్ చేస్తే వాళ్ళు ఎవరైనా మీతో లేకుంటే మళ్ళీ అందరూ నాకు ఈ క్వశ్చన్స్ కాకుండా ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు షేర్ ఎనీ డీటెయిల్స్ ప్లీజ్ గో అహెడ్. Yes. Yeah, I can give you my number also, 9966. వన్ మోర్ రిక్వెస్ట్ సార్, మనకి తెలుగు హ్యాండ్ రైటింగ్ కూడా మామూలుగా తెలుగు రాయడం కూడా టిప్స్ ఉంటాయి సార్? తెలుగు హ్యాండ్ రైటింగ్ కూడా టిప్స్ ఉన్నాయి. వేరే క్లాస్ కూడా చేస్తున్నాం మనం. ఎవరికైనా అది నేను మళ్ళీ చెప్తాను సార్, అది నేను మళ్ళీ చేద్దాం సార్. యా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. 9966961642 అనే నెంబర్ నాది ఆఫీస్ నెంబర్. సో వీఆర్ డూయింగ్ ప్రోగ్రామ్స్ వెరీ సూన్. మండే, ట్యూస్డేలో కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. రేపు 2 days లో కూడా 2-3 వర్క్ షాప్స్ ని స్టార్ట్ చేయబోతున్నాం. ఇఫ్ సంబడీ ఈస్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాంటాక్ట్ ఆన్ దిస్ నెంబర్ 9966961642. అదర్వైజ్ గూగుల్లో మీరు చూసినా కూడా నా డీటెయిల్స్ తెలుస్తాయి. థ్యాంక్ యూ సుధీర్ ఫర్ దాట్. నేను అనుకోలేదు అసలు యాక్చువల్లీ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ జాయిన్. ఇలాంటి టైం యాక్చువల్లీ మంచి టైం మనకి నేర్చుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి. నువ్వు నేర్చుకుంటున్నట్టే వీళ్ళు కూడా కొన్ని నేర్చుకోవాలి. మీకు తెలుసో లేదో, నేను సుధీర్ సార్ కూడా కొన్ని కోర్సులు చేస్తున్నాం ఈ టైంలో కూడా. ఎందుకంటే లెర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. జీవితంలో లాస్ట్ డే వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి. నేను వంట చేయడం నేర్చుకుంటున్నాను, కొన్ని కోర్సులు నేర్చుకుంటున్నాను, ఎప్పటి నుంచి వచ్చే తెరవని పుస్తకాలను ఇప్పుడు ఓపెన్ చేసి చదువుకుంటున్నాను. వీటిలో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది వంట అనమాట. ఎండమూరి గారు చెప్పారు నాకు, వంట నేర్చుకుంటే చాలా మేనేజ్మెంట్ ఉంటుంది. అమ్మ ఇక్కడ బియ్యం పెట్టి అది ఉడుకుతున్న లోపలే కూరలు కట్ చేసేసి మళ్ళీ చేస్తే ఆ 25-30 నిమిషాల్లోనే అన్ని అయిపోతాయి అన్నమాట. ఎవరైనా మేనేజ్మెంట్ అనే పదంకి అర్థం తెలియకపోతే అమ్మ చేసే వంటని జాగ్రత్తగా ఒక 10 రోజులు గమనించి ఇంకేం మేనేజ్మెంట్ ఏం తెలియక్కర్లా, మొత్తం మేనేజ్మెంట్ అంతా అక్కడే ఉంటుందని చెప్పారు నాకు ఎండమూరి గారు. అందుకని వంట చేయడం కూడా నేను కొంచెం నేర్చుకుంటున్నాను ఇప్పుడు. అలాగా నేర్చుకోవచ్చు, కోర్సెస్ చేసుకోవచ్చు. సో shall we wind up the session? సార్ కంప్లీట్లీ సార్. ఒక చిన్న రిక్వెస్ట్, మళ్ళీ ఒక 10 days తర్వాత ఏదైనా ఒక చిన్న డెమో సెషన్ లాంటిది. షూర్. పెద్దవాళ్ళు కూడా అడుగుతున్నారు, వీళ్ళు వర్క్ షాప్ అటెండ్ అవుతారు సార్, అది వాళ్ళ ఇష్టం. కానీ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే తెలుగు ప్లస్ స్పీడ్ హ్యాండ్ రైటింగ్. అంటే చాలా మంది ఎగ్జామ్స్ టైంలో పిల్లలు ఫాస్ట్ గా రాయాలన్నప్పుడు దాని గురించి ఏదైనా ఒక చిన్న డెమో సెషన్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ మై పార్టిసిపెంట్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సార్. ఇట్ ఇస్ ఓకే ఫర్ యు. పాయింట్స్ కొన్ని మనం దాంట్లో టచ్ చేద్దాం. మనకి ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ నుంచి కూడా కొన్ని చూసుకుని నేను సపరేట్ గా ప్రిపేర్ అవుతాను. ఎట్లాగైతే మొన్న సెషన్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల కాలేదో నేను కాంపెన్సేట్ చేస్తానన్నా, ఈ సెషన్ నేను బాగా ప్రిపేర్ అయ్యాను అనమాట. ప్రిపేర్ అయ్యేలా ఇన్పుట్స్ ఇస్తే బాగా వచ్చింది. అలాగే మనం ఇంకొన్ని పాయింట్స్ తీసుకుని దాన్ని నేను ప్రిపేర్ అవుతాను. ఇంకో 10 days లో మళ్ళీ మనం కలుద్దాం తప్పకుండా. ప్లెజర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అది 1 hour అనుకున్నా. యాక్చువల్ గా ఈ రోజు ఫేస్బుక్ లైవ్ లో కూడా మాకు ఇన్ని రోజులు వచ్చిన దానికంటే ఈ రోజు చాలా మంది వ్యూవర్స్, కంప్లీట్ గా చాలా మంది ఈ రోజు అంటే ఈ టాపిక్ ఎంత నీడ్, ప్లస్ అట్ ద సేమ్ టైం చాలా మంది పేరెంట్స్ ఎక్కడ ఫోకస్ చేయాలి, పిల్లల్ని ఎలా రైట్ గైడెన్స్ ఇవ్వాలి ఎవరికి తెలియట్లేదు. అందరూ మీరు అన్నట్టు మొన్న ఒక పాయింట్ కూడా మీరు మెన్షన్ చేశారు సార్, కొన్ని ఫాంట్స్ అని తీసుకొని వచ్చి హ్యాండ్ రైటింగ్ కూడా మార్చే సంఘటనలు ఆల్రెడీ జరుగుతున్నాయి. అలా చాలా మందిలో పిల్లల్లో కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. సో అవన్నిటి మీద చాలా చాలా వండర్ఫుల్ ఇన్పుట్స్ ఇచ్చారు సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ మై పార్టిసిపెంట్స్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫాలోవర్స్ ఫ్రమ్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్, ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్. అడగంగానే మళ్ళీ వచ్చి దాదాపుగా 1.5 hour పాటు సచ్ అ వండర్ఫుల్ ఇన్పుట్స్. బట్ I feel so jealous, sir, and
ఆ రిగ్రెట్ కూడా ఇప్పుడు ఉంది. మా టైంలో ఎందుకు ఇలాంటివి లేవు. కానీ ఐ వాజ్ సో హ్యాపీ. ఐ లెర్న్ ఎ వండర్ఫుల్ సిగ్నేచర్ ఫ్రమ్ యూ. అసలు ఆ సిగ్నేచర్ కూడా మన కాన్ఫిడెన్స్ ఎలా పెంచుతుంది, నా సిగ్నేచర్ కూడా చాలా బాగా నేర్పించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, బిఫోర్ గోయింగ్ టు కంక్లూడ్, ఇఫ్ యూ లైక్ టు సే ఎనీథింగ్, ప్లీజ్ గో హెడ్ సార్. Yeah, that's it. Thank you so much everybody once again. నేను ఎప్పుడు చెప్పే స్టేట్మెంట్ ఒకటే, రైట్ అని ఇంగ్లీష్ లో చెప్తూ ఉంటాను. తెలుగులో పెద్దవాళ్ళు సర్వేజన సుఖినో భవంతు అంటారు, నేనేమో సర్వేజన లిఖినో భవంతు అంటాను. అందరికి మంచి చేతిరాతతో విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, అలాగే లాస్ట్ వెళ్ళేటప్పుడు మా స్టూడెంట్స్ ఒక్కసారి థ్యాంక్ యూ చెప్తారు సార్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మన స్టైల్లో ఒక్కసారి, ఇది నేను గంపా సార్ దగ్గర నేర్చుకున్నాను సార్, యాక్చువల్ గా ఇంపాక్ట్ నుంచే నేర్చుకున్నారు. సో మన స్టైల్లో వీళ్ళందరూ ఒక్కసారి థ్యాంక్స్ చెప్తారు సార్. యా, మీరందరూ అన్మ్యూట్ చేసుకొని మీరు చెప్పొచ్చు. సార్ సారీ సార్, ఇప్పుడు చెప్పండి. Okay, Sudhir. Thank you. Thank you, sir. Thank you. Bye everybody. Thank you sir. so much once again. Wish you all the best. Bye. Thank you, sir. Sure, sir. Yeah, thank you everyone for participating in this. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకి రామారావి గారి సెషన్ ఉంది, మేడం సెషన్. సచ్ అ వండర్ఫుల్ ఇన్పుట్. కేవలం 100 మంది మాత్రం జూమ్ సెషన్ లో ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఫేస్బుక్ లైవ్ లో చూడొచ్చు. ఎంతమంది లైవ్ లో చూడొచ్చు. ప్లీజ్ షేర్ సచ్ అ వండర్ఫుల్ ఇన్పుట్స్. ఈ రోజు మీరు వాల్యూ బేస్డ్ స్టోరీస్ ఇవన్నీ మీరు నేర్చుకోబోతున్నారు. సో ప్లీజ్ జాయిన్ బై 6 o'clock షార్ప్. అండ్ ఈ రోజు మళ్ళీ మీకు ఒక సెషన్ ఏంటంటే బ్లడ్ డొనేషన్ మీద ఈ రోజు మధ్యాహ్నం 2 o'clock నేను ఒక వీడియో రిలీజ్ చేస్తాను, అది కూడా చూడండి. అండ్ సెకండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది కూడా అందరికీ చెప్తున్నాను, లైవ్ లోనే చెప్తున్నాను. ఈ మధ్య ఒక యాప్ తయారు చేశారు. మీరందరికీ కొద్దిగా పిన్ పాయింట్ గా చెప్పాలంటే సైజ్ జీరో సినిమా చూసారు కదా, ఆ సైజ్ జీరో సినిమాలో మనం వర్కౌట్ చేస్తే, మనం క్యాలరీస్ తో కొద్దిగా మనం వర్కౌట్ చేస్తే ఆ క్యాలరీస్ ని అమౌంట్ గా టర్న్ చేసి ఒక కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ అమౌంట్ ని డొనేట్ చేస్తున్నారు. నీడీ పీపుల్ కావచ్చు, మైగ్రెంట్ లేబర్స్ కావచ్చు, ఆర్ఫన్స్ కావచ్చు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఇఫ్ ఎట్ ఆల్ మీరు కనుక, నేను ఆల్రెడీ 3 days నుంచి స్టార్ట్ చేస్తున్నాను, అంటే నేను చేసిన తర్వాత చెప్పాలని ఆగాను. 3 days నుంచి నేను చేస్తున్నాను. ఈ రోజు మార్నింగ్ నేను వాకింగ్ కి వెళ్ళొచ్చి 65 రూపాయలు ఎర్న్ చేసి, ఆ 65 రూపాయలు అంటే నేను క్యాలరీ బర్న్ చేసి దానికి 65 రూపాయలు వచ్చాయి. ఆ 65 రూపాయలు నేను డొనేట్ చేశాను. అలా మీరు కూడా చేయాలనుకుంటే, మీరు కూడా సార్ ఫిజికల్ గా మేము ఫిట్ గా ఉండాలి, నేనేం దీనికి ఛార్జ్ చేయట్లేదు, నేను క్లాసులు కండక్ట్ చేయట్లేదండి, ఐఎమ్ నాట్ ఎ ఫిజికల్ ట్రైనర్. ఒకవేళ మీరు చేయాలనుకోని ఇంట్లో ఉండి కూడా ఇంటర్నల్ వర్కౌట్ కానీ బయట ఎక్స్టర్నల్ వర్కౌట్ ఏదైనా చేయొచ్చు. ఒకవేళ మీరు కావాలనుకుంటే నేను ఒక గ్రూప్ తయారు చేస్తున్నాను, దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. మీరు సింపుల్ గా చేయాల్సింది ఒకే ఒకటి, మీ పేరు, మీ జెండర్, అట్ ద సేమ్ టైం మీ ఏజ్, మీ కాంటాక్ట్ నెంబర్, వీలైతే ప్లేస్. ఏజ్ కూడా అవసరం లేదు, మీ పేరు, మీ జెండర్, మీ కాంటాక్ట్ నెంబర్, మీ ప్లేస్, ఈ 4 నాకు మెసేజ్ చేయండి. విత్ ఇన్ ఏ డే నేను అన్ని మెసేజ్ ఒకేసారి రెస్పాండ్ వాట్సాప్ చేయండి, మెసేజ్ కూడా కాదు. ఒకే రోజు రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు, నేను నైట్ లోపల మీకు ఒక గ్రూప్ లింక్ పంపిస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. ఒక టీమ్ లాగా పనిచేద్దాం. నేను 65 రూపాయలు, మీరు 50 రూపాయలు, 30 రూపాయలు అలా కాకుండా అందరం కలిసి ఒక సర్టెన్ అమౌంట్ చేసి వాళ్ళకి ఇద్దాం. అది మనకేం క్యాష్ రాదు, మీరు మళ్ళీ నాకు 65 రూపాయలు రాలేదు ఇలా అడగండి, ఓకేనా? జస్ట్ మీకేంటంటే ఇంట్లో కూర్చొని, చాలా మంది హౌస్ వైఫ్స్ ఏమన్నారంటే, సార్ వర్కౌట్ చేయాలంటే అవ్వట్లేదు సార్ అని చెప్పి. కానీ అక్కడ గ్రూప్ లో నేనేం చేస్తున్నానంటే, వేరే వాళ్ళని చూసి మీరు మోటివేట్ చేసి, ఒక ఫ్యామిలీకి నేను ఆ టాస్క్ ఇచ్చాను 2 days క్రితం. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నాన్న నువ్వు ఈ రోజు ఇంతే చేశాను, నేను చూడు ఇంకా వర్కౌట్ చేస్తానని చెప్పి వాళ్ళందరూ కలిసి వర్కౌట్ చేసి అందరూ మోటివేట్ చేసుకుంటూ చేస్తున్నారు. సో మిగతా వాళ్ళని చూసి మనం మోటివేట్ చేయొచ్చు అని చెప్పి, దానికోసం ఫిజికల్ గా ఫిట్ గా ఉంటూ లెట్స్ సర్వ్ టు ద సొసైటీ. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ వాట్సాప్ చేయండి. ఏ నెంబర్ కో తెలుసు కదా, 8881 88861 38871 88861 38871 అనే నంబర్ కి మీరు వాట్సాప్ చేయండి. మీ పేరు, ఏజ్, జెండర్, ఏజ్ అవసరం లేదు, జెండర్, ప్లేస్, కాంటాక్ట్ నెంబర్, ఇవి చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను, ఆ గ్రూప్ లో మీరు యాడ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ దిస్ వండర్ఫుల్ సెషన్. మీరంతా నేర్చుకున్నారు, కొద్దిగా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. లెట్స్ కంటిన్యూ దిస్ సుధీర్ టాక్స్ ఫర్ సమ్ మోర్ డేస్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.